कोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. నమస్కారం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ బోత్ మీడియా అండ్ ఆల్సో పేపర్ ప్రింట్ మీడియా వారందరికీ స్వాగతం. అలాగే ఇక్కడ వచ్చిన అతిథులందరికీ కూడా వెల్కమ్, స్వాగతం సుస్వాగతం. మనందరికీ తెలుసు దట్ సినిమా విడుదలవుతుంది అంటే బోల్డ్ అంత హడావిడి ఉంటుందని తెలుసు, బోల్డ్ అంత హంగామా ఉంటుందని తెలుసు. అయితే చాలా సింపుల్గా ఎక్కువ హడావిడి లేకుండా సినిమా అంతా చేసేసి ఇప్పుడు మన ముందుకి సింపుల్గా జస్ట్ ఒక ట్రైలర్ రిలీజ్ మాత్రమే అని పెద్ద హంగామాగా ఈ ట్రైలర్ రాబోతోంది. అదేంటో మనందరికీ తెలుసు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, టీజర్ రాబోతోంది. సో టీజ్ చేయడానికి వచ్చే ఈ టీజర్ ఈజ్ నన్ అదర్ దెన్ తల. తల అంటే ఏంటి అని మీరు అందరు ఆశ్చర్యపోతే, ఎస్, తల అంటారు మన తలకాయని, మన తలని. తల అని అంటారు తలైవా రజనీకాంత్ని, తల అంటారు ధోనిని, తల అని అజిత్ని కూడా అంటారు. కానీ ఈ తల మట్టుకు కేవలం ఈ హీరోకి మాత్రమే పరిమితమైన తల. ఈ కథ రాసింది, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ చేసింది కూడా మన అమ్మ రాజశేఖర్ మాస్టర్ గారు. సో ఇన్ని చేసిన అమ్మ రాజశేఖర్ మాస్టర్ గారి గురించి చాలా విషయాలు చెప్పుకోవాలి మనం. మనకు తెలుసండి, చాలామంది పెద్ద పెద్ద నటులు నేడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి దర్శకత్వం వహించి మనందరికీ తెలుసు బాలకృష్ణ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే మన సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా మొదటిసారి దర్శకత్వం చేసి మహేష్ బాబు గారిని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఈసారి కూడా మన అమ్మ రాజశేఖర్ గారు మొట్టమొదటిసారిగా వాళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు త్రూ దిస్ ఫిలిం తల. సో ఐఎమ్ షూర్ దిస్ విల్ బి అ గుడ్ సక్సెస్ అండ్ విల్ గివ్ ఎ గుడ్ హిట్. సో ఇంకా విషయాలు చెప్పాలంటే నేను డెఫినెట్గా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను అమ్మ రాజశేఖర్ గారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనందరితో షేర్ చేసుకుందాం. ఆయన గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఒక కొరియోగ్రఫర్గా మనందరికీ పరిచయమై, దాని తర్వాత డైరెక్టర్గా, దాని తర్వాత ఆర్టిస్ట్గా కూడా పరిచయమై, బిగ్ బాస్ ద్వారా ఎంత మంచి హ్యూమన్ బీయింగ్ అన్నది కూడా తెలియజేసుకున్నారు ఆయన. సో ఇలా ఇన్ని హంగులుండి వేరే ప్రాంతం నుంచి వస్తూ కూడా మన తెలుగు రంగంలో ఇంత మంచి సినిమాలు తీస్తూ, ఇంత మంచి గుర్తింపు తెచ్చుకుంటూ, రాణిస్తూ, మంచి పేరుతో ఇవాళ వాళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అంటే చాలా ధైర్యం ఉండాలి. దానికి తగ్గట్టు వెనకాల సపోర్ట్ సిస్టమ్ వాళ్ళ ఆవిడ గారు కూడా ఉండాలి. సో ఈ రెండు కలిపిందే ఇవాల్టి ఈ సభ మనది. సో ట్రైలర్తో కాకుండా ఇంకొన్ని విషయాలు నేను చెప్పాల్సినవి, వాళ్ళ ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే తల గురించి. సారీ, ఐఎమ్ వెరీ సారీ, ఐ డోంట్ నో వై నేను ట్రైలర్ ఫిక్స్ అయ్యాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. టీజ్ చేయాలని అస్సలు లేదు ఈ అబ్బాయిని చూస్తుంటే నాకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబబ్లీ అందుకని. కొన్ని విషయాలు నేను చెప్పాల్సింది ఏంటంటే, దర్శకుడిగా అమ్మ రాజశేఖర్ గారు ఎన్నో విజయాల్ని సాధించారు. అందులో ఆయన మాస్ మహారాజా రవితేజ గారితో, గోపీచంద్ గారితో, నితిన్ గారితో ఎన్నో సినిమాలు తీసి విజయాలు సాధించడమే కాకుండా మొట్టమొదటిసారి నేడు మనం సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటున్న తమన్ గారిని కూడా పరిచయం చేసింది అమ్మ రాజశేఖర్ మాస్టర్ గారే. మరి అదే కృతజ్ఞతతో ఆయన నేడు ఈ సినిమా తలకు కూడా మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎంతో బిజీగా ఉంటున్నప్పటికీ లేదు అని కృతజ్ఞతా భావంతో ఆయన తప్పకుండా చేద్దామని చేయడం జరిగింది. అండ్ అదండి అసలైన కృతజ్ఞత అంటే, అలా ఉండాలేమో. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఒదిగి ఉండడం అనేది లక్షణం అంటారు కదా, ఇది డెఫినెట్గా సక్సెస్ఫుల్ పీపుల్కి మాత్రమే ఉంటుంది ఈ లక్షణం. అలాంటి వారిలో తమన్ గారు ఒకరని తప్పకుండా మనం తెలియజేసుకోవాలి. సో థ్యాంక్స్ టు తమన్ గారు అని చెప్తూ, దెన్ శ్యామ్ కే నాయుడు గారు దీనికి చక్కగా మనందరికీ అందంగా కెమెరాలో చూపించి చిత్రీకరించి సినిమాటోగ్రఫీ చేశారు. సో శ్యామ్ కే నాయుడు గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందర నాకేమనిపిస్తుంది అంటే, మనం ఫస్ట్ ఈ టీజర్ని విడుదల చేయాలి. కాబట్టి టీజర్ విడుదల అనగానే మనం ఏమనుకుంటాం, ఓకే ఒక పెద్ద స్టార్ వస్తారు, ఆ స్టార్ వచ్చి విడుదల చేస్తారు, మనం అందరం చప్పట్లు కొడతాం కదా, అది కామన్ కదా. కానీ ఇక్కడ మన ఇంట్లో అలాగే జరగట్లేదు. ఇది మన ఇంటి ప్రోగ్రాం కాబట్టి మన వాళ్ళే వచ్చి చక్కగా చేస్తే ఎంత బాగుంటుంది కదా. గృహప్రవేశం చేసుకునేటప్పుడు మన ఇంటికి మనమే అడుగు వేస్తాం కదా, మనం ఎవరిని పిలిచి వేసుకోం కదా, అలా అన్నమాట. సో
చాలా చాలా మనది అనుకుని చేసిన ఈ సినిమాకి మనం ఖచ్చితంగా ఇక్కడ ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది దీన్ని ప్రొడ్యూస్ చేసిన గురువులు, మెగా సూపర్ హిట్ కాంబినేషన్ నిర్మాత ఆర్బి చౌదరి గారు దీన్ని నిర్మించగా, నిర్మాతగా ఎన్వి ప్రసాద్ గారు, వాకాడ అంజన్ కుమార్ గారు కో ప్రొడ్యూసర్గా వాకాడ అప్పారావు గారు దీని వెనకాల నుండి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కార్యక్రమాన్ని అమ్మ రాజశేఖర్ మాస్టర్ గారిని వేదిక మీదకి వచ్చి నెక్స్ట్ టీజర్ ఎవరు రిలీజ్ చేస్తారు, దాని వెనకాల కథ ఏంటి అని అమ్మ రాజశేఖర్ గారి మాస్టర్ నోటిలోనే విందాం ఇవాళ. స్వాగతం, సుస్వాగతం అండి. మీరంటే మా అందరికీ అపారమైన గౌరవం. ఫస్ట్ థింగ్ మీరు చేసిన హార్డ్ వర్క్, అండ్ సెకండ్ థింగ్ మీ మంచితనం. మీ మంచితనమే ఇన్ని రోజులు మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టిందని మేము అందరం గట్టిగా నమ్ముతున్నాము. విషింగ్ యూ వెరీ గుడ్ లక్. అండ్ టీజర్ మన వాళ్ళే రిలీజ్ చేస్తున్నారట కదా, ఆ కథ ఏమిటో చెప్తారా? సో అందరికీ నమస్తే. ఇక్కడ వచ్చిన అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ ఈ తల ఒక బాడీకి ఎంత ఇంపార్టెంట్, ఈ మూవీ అంత ఇంపార్టెంట్ నాకు. సో ఫస్ట్ నా గాడ్ ఫాదర్ ఆర్బి చౌదరి సార్కి నా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఈ తల స్టార్ట్ అయింది ఆ దేవుడు వాళ్ళే. ఇలాంటి కథ ఒప్పుకుని నా ముందుకు వచ్చి చెయ్యి రాజశేఖర్. ఎందుకంటే నన్ను ఇంట్రొడ్యూస్ చేసింది చౌదరి గారు. నేను యాక్చువల్లీ డ్యాన్స్ మాస్టర్ చెన్నైలో, అండ్ ఇక్కడ గుడి గంటలు సాంగ్ అని హిట్ అయింది. సో ఆయన సెంటిమెంట్లో నా అబ్బాయి హీరో చేయాలని నేను చాలాసారి ఇది చేసినప్పుడు ఆయన తా సన్నలా ఒప్పుకుని ఈ ప్రాజెక్టుకు ఒప్పుకున్నారు. అక్కడే నాకు 50% సక్సెస్ అయింది. వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయన ఆశీర్వాదాలు ఎంతో మంది స్టార్ ఉన్నారు. స్టార్ అయి ఫ్లాప్ అయిన వాళ్ళందరూ స్టార్ అయిన మళ్ళీ స్టార్ ఆగిన సూపర్ గుడ్. సో మురుగదాస్ మూవీ జరుగుతుంది అక్కడ ఫైనల్. సో దాంట్లో బిజీగా ఉన్నారు అప్పారావు అందరం. సో ఈ టీజర్ కదా నేను ట్రైలర్కి వస్తా, యూ క్యారీ ఆన్, దిస్ ఈజ్ యువర్ మూవీ, యువర్ సన్ మూవీ అని చెప్పారు. సో ఇప్పుడు టీజర్ ఓపెన్ చేస్తున్నాను. ఒక చిన్న ఇదండి లైఫ్లో జరిగిన ఒక విషయం ఏంటంటే, నేను లవ్ మ్యారేజ్. సో లవ్ మ్యారేజ్ చేసేసి మేము ఇంట్లో ఒప్పుకోలేదు. సో హైదరాబాద్లో ఉన్నాం. అప్పుడు నాకు బేబీ వైఫ్ క్యారీలో ఉంది. అప్పుడు నా ఫ్యామిలీ అందరూ నాకు చెప్తున్నారు, నువ్వు మళ్ళీ అమ్మ దగ్గర రావాలంటే నువ్వు అమ్మ చెప్తే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కదా, మీకు బేబీ పుట్టినా లేడీ పుట్టినా రా చెన్నైకి, లేదంటే అక్కడే ఉండని చెప్పారు. అప్పుడు హాస్పిటల్లో సమ్మర్ టెన్షన్లో ఉన్నా. నాకు లేడీ పుడతా అమ్మ పుట్టాలి. అప్పుడు రక్షిత నా అమ్మాయి పుట్టింది. సో అమ్మ నాకు టెన్షన్, నా మదర్ లేదు. సో నా సన్ మూవీ నా అమ్మ ఓపెన్ చేయాలి, దానికి బదులు నా అమ్మాయి ఓపెన్ చేయబోదు. రక్షిత వెల్కమ్. అమ్మ సెంటిమెంట్, అమ్మ అంటే ఎవరికండి ఇష్టం ఉండదు? అమ్మ అంటే చాలా ఇష్టం. మళ్ళీ మీ అమ్మ రూపంలోనే రాలేట. తనే చెప్పాలి, మీరే చెప్పాలట. అందరికీ నమస్కారం. మా తమ్ముడు సినిమా పెద్ద మంచి సినిమాగా రావాలని కోరుకుంటూ టీజర్ లాంచ్.
Coming soon. Introducing Amma. Coming soon. introducing Amma Raginraj. హార్డీ కంగ్రాచులేషన్స్. ఒక 16 ఏళ్ల యువకుడు ఇప్పుడు మనకి ఇక్కడ హీరోగా పరిచయం అవబోతున్నాడు. అండ్ తన్ని పరిచయం చేసే ముందర ఐ థింక్ మనం ఇది పెట్టేయచ్చు. చాలా సైలెంట్గా వచ్చి ఒక వైలెంట్ ఇంట్రడక్షన్ ఇచ్చారు ఈ అబ్బాయి. అస్సలు తెలియలేదు ఎవరికి కూడా సినిమా వస్తుందని. వస్తూనే ఇంత వైలెంట్గా ఇంట్రడక్షన్, టూ గుడ్. అంటే వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ దీనికోసం. అండ్ ఇక్కడికి వచ్చిన అతిథుల్ని కూడా ఇప్పుడు ఒక్కొక్కరిగా పైకి పిలవడం జరుగుతుంది. జస్ట్ గివ్ అస్ 5 minutes, స్పేర్ విత్ అస్. ఇందులోని నటీనటులు మనతో ఉన్నవారు ఇవాళ ఇక్కడ రోహిత్ గారు వచ్చారు. రోహిత్ గారు మనందరికీ పరిచయమే, చాలా మంచి నటులు. అలాగే ఎస్టర్ ఇస్ హియర్, వెల్కమ్. అండ్ మనకి ఇంద్రజ గారు ఇందులో పనిచేస్తున్నారు. ఇందులో మంచి ముఖ్యమైన పాత్ర వహించారు. అలాగే ముఖ్యమైన పాత్ర వహించిన వాళ్ళు సత్యం రాజేష్ గారు, సందీప్, అజయ్ గారు, రాజీవ్ కనకాల గారు, అలాగే విజయలక్ష్మి గారు. వీరందరూ కూడా ముఖ్యమైన పాత్రల్ని ఇందులో వహించారు. మెగా సూపర్ గుడ్ కాంబినేషన్. ఆర్బి చౌదరి గారు నిర్మిస్తున్న ఈ సినిమాకి నిర్మాతగా ఎన్వి ప్రసాద్ గారు, అలాగే వాకాడి అంజన్ కుమార్ గారు, కో ప్రొడ్యూసర్గా వాకాడి అప్పారావు గారు ఉన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్ గారు మనకి ఇస్తున్నారు. ఓకే, కొంచెం భయం వేసింది కదా. ఎస్, ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా వచ్చిన తర్వాత ఎలాంటి కథ ఉండబోతోందో అన్న ఒక సర్ప్రైజ్ ఉంది. బికాజ్ వైలెంట్గా చూపించిన క్లోజింగ్ మట్టుకు అమ్మతో క్లోజ్ చేశారు కాబట్టి డెఫినెట్గా ఏదో సెంటిమెంటల్ వాల్యూ ఉంటుంది, ఏదో డీప్ కథ ఉంటుందని అనిపిస్తోంది నాకు. అది చూద్దాం. అయితే ముందుగా నేను వేదిక మీద ఆహ్వానం పలుకుతున్నాను. మన అమ్మ టీంలో పనిచేసిన మిత్రులందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మా డైరెక్టర్ గారు అమ్మ రాజశేఖర్ మాస్టర్ గారు. వి వెల్కమ్ యూ ఆన్ టు ద డయర్ సార్. అలాగే టీం అందరినీ కూడా ఒక్కొక్కరిగా వేదిక మీద రావాలని కోరుకుంటున్నాము. నాకు ఇక్కడ కనిపిస్తున్నారు, రోహిత్ గారు కనిపిస్తున్నారు. ప్లీజ్ సార్, వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఎస్ఆర్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ సందీప్ గారు, వెల్కమ్. దీక్షిత్ గారు, వెల్కమ్. Then I also introduce
రాధా గారు ఆన్ టు ద స్టేజ్. అండ్ రక్షిత మీరు కూడా, బికాజ్ రక్షిత గారు ఇందులో ఏడీ కింద చేశారు తెలుసా మీకు, ఏడీ కింద చేశారు. అండ్ రాధా గారు అన్ని పనులు చేసేసాను నేను ఇక్కడ అని చెప్తున్నారు. సో వెల్కమ్. అండ్ ఎస్ సార్ చెప్తాను సార్, మీరు కంగారు పడద్దు సార్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అవర్ ఓన్ అమ్మ. Come on everybody, you should know the name now. Amma Ragin Raj onto the dais. మనందరం ఈ పేరు నేర్చేసుకోవాలి బికాస్ త్వరలో పెద్ద హీరో కాబోతున్నాడు. Amma Ragin Raj, we welcome you, the young boy in the film field. And అలాగే ఇందులో పనిచేసిన వేరే అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ ఇంకెవరైనా మిత్ర బృందం ఉంటే రావాల్సిందిగా కోరుతున్నాం. ఫోటో కోసమే సార్. ఓకే, ఆల్ ఆఫ్ యూ స్మైల్, బ్రైట్ స్మైల్స్. ఈ కార్తీక మాసం we welcome our new hero Amma Ragin Raj to the Telugu film industry. Hearty welcome to you and congratulations to the entire team. టెక్నీషియన్స్ అందరినీ కూడా, ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ అందరినీ కూడా ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం ఫర్ ద ఫోటోగ్రాఫ్. ఫోటోగ్రాఫర్ అన్బు గారు, వెనకాల ఉన్నారా, వచ్చేసేయండి ముందరికి ఫర్ ఎ గ్రూప్ ఫోటోగ్రాఫ్. వేద గారు ఉన్నారా? ఎస్ ఎస్, రండి 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 సార్. ఫోటోగ్రాఫ్ కోసమే రమ్మన్నారు, మిమ్మల్ని మాట్లాడమన్నాను నేను. ఓన్లీ టెక్నీషియన్స్. మీ టెక్నీషియన్ అండి, వెళ్ళండి. సో ఆర్టిస్టులు అందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. డైరెక్టర్ గారు మీరు రావాలి సార్. ఓకే, సో ఇక్కడ చైర్స్ కెన్ వి అరేంజ్?
డైరెక్టర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము, అలాగే రోహిత్ గారిని అండ్ ఎస్టర్ గారిని, అలాగే తమన్ గారు ఇందులో 2 పాటలు ఇవ్వగా ధర్మతేజ గారు ఇందులో మరో 2 పాటలు ఇచ్చారు. సో ఇక్కడికి వచ్చి ఉంటే దయచేసి వేదికపైకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ధర్మతేజ గారు స్వాగతం, సుస్వాగతం అండి. చాలా సంతోషం, నమస్కారం. సాహిత్యం రాయడంతో పాటు సంగీతం కూడా సమకూర్చారు ఈ సినిమాకి. కూర్చోండి సార్. యాక్చువల్లీ తేజ గారి గురించి చెప్పాలి, ఎందుకంటే నాకు మదర్ సాంగ్ ரொம்ப ఇంపార్టెంట్ ఈ మూవీలో. సో నేను ఎంతో చాలా ట్రై చేశాను, ఎంతో మిస్ ట్రై రాసిన తర్వాత తేజ గారే నాకు మదర్ సాంగ్ బ్యూటిఫుల్గా ఇచ్చారు, నాకు హ్యాపీగా. అండ్ లిరిక్ రైటర్ కూడా మా సాంగ్లో మొత్తం ఆయనే. థ్యాంక్ యూ తేజ గారు. ఇంత మంచి సినిమాలో నాకు ఎప్పటి నుంచో తెలుసు రాజశేఖర్ గారు. మణి శర్మ గారి దగ్గర నేను పనిచేస్తున్నప్పటి నుంచి బాగా పరిచయం. సో ఆయన యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఫోన్లో మాట్లాడుకొని చేసిన పాట అనమాట. డైరెక్ట్గా మీట్ అయ్యి కంటెంట్ ఏంటో తెలుసుకుని కాదు, ఫోన్లో చెప్పారు, ఫోన్లోనే రిసీవ్ చేసుకుని ఆ సాంగ్ చేసి ఇచ్చాను. అదే ఈ సినిమాకి మెయిన్ అని చెప్పారు. సో మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఐ విష్ తలా వెరీ బిగ్ సక్సెస్ఫుల్ హిట్. రాజశేఖర్ గారి కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తాం. మేమంతా కోరు. థ్యాంక్ యూ. మదర్ సాంగ్ ఫోన్లో పాడాడు, ఫోన్లే రిలీజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. రోహిత్ గారు, వి వెల్కమ్ యూ ఆన్ టు ద డయస్ అండి. ప్లీజ్ కమ్. ఎడిటర్ శివ గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కొన్ని చైర్స్ వేయండమ్మా, ఇంకో 2 చైర్స్. And our hero Amma Ragin Raj garu, we welcome you onto the dais. కొట్టచ్చు నిర్మోహమాటంగా కొట్టచ్చు చప్పట్లు. దీక్షిత్ గారు, సందీప్ గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో దీక్షిత్ గారు, ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాను నేను, మీ పాత్ర ఏంటి ఇందులో అడగచ్చా? అండ్ సస్పెన్సా అంతా? సో ఓకే, ఈ అవకాశం గురించైనా అడుగుతాను. ఈ అవకాశం ఎలా వచ్చింది? హౌ హ్యాపీ యు ఆర్ టు వర్క్ విత్ దిస్ యంగ్ టీమ్? ఇవ్వండి. First of all, my master, always my favorite, very hard-working master. Thank you, master, for giving me this opportunity. And release lo maatladam anukunnanu. ఇంకా చాలా ఉంది. సో రోహిత్ గారు మీరు చెప్పండి. చాలా వర్సటైల్ ఫిల్మ్స్. ఓకే సరే, డైరెక్టర్ గారే చెప్పేస్తారు, ఆయనే స్క్రీన్. టీజర్ ఎలా ఉంది సార్? థ్యాంక్ యూ సౌండ్ చెప్పండి, సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అది తర్వాత కూడా అడగచ్చు కదా. రోహిత్ గారు చెప్పండి. అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ మనకి మంచి పాత్ర వస్తే దాన్ని చింపేస్తాం, బాగా చేసేద్దాం అని ఒక కోరిక ఉంటుంది ప్రతి ఆర్టిస్ట్కి ఉన్న ఆకలి అది. సో ఇందులో మీ పర్ఫార్మెన్స్ అండ్ మీరు డెఫినెట్గా ఇది ఛాలెంజింగ్ క్యారెక్టరే. నాకు మాస్టర్ గారు ఫస్ట్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు ఇది ఎప్పుడు చేయలేదు ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్, సో బాగుంటుంది, మీరు చేస్తేనే బాగుంటుంది అని చెప్పి అన్నారు. అండ్ ఎంటర్టైన్మెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం, కామెడీ అంటేనే ఇంకా ఎక్కువ ఇష్టం. సో ఈ క్యారెక్టర్ కామెడీతో ఎమోషన్ ఉంటుంది, బట్ మీరు కామెడీ ఉంటుంది కానీ చూడడానికి ఎమోషన్ కూడా ఉంటుంది అన్నారు. సో చాలా బాగుండింది. 2 వేరియేషన్స్ ఉన్నాయి మూవీలో. సో ఈయన కానీ నాకు నచ్చింది క్యారెక్టరు. సో అండ్
తెలిసిందే అమ్మ రాజశేఖర్ గారు కామెడీ అంటే అద్దరు కొట్టేస్తారు. అలాగే షూటింగ్లో మేము షూట్ చేస్తున్నప్పుడు అసలు షూట్ చేస్తున్నట్టు అనిపించలేదు మాకు. కామెడీ బాగాలేదు, అప్పటికప్పుడే అక్కడ పంచ్ పడట్లేదు, కామెడీ రావట్లేదు, నవ్వు రావట్లేదు, ఎవరు నవ్వట్లేదు అంటే వెంటనే మార్చేసేవారు. ఆ మార్చేటప్పుడు కూడా డిస్కస్ చేస్తూ మార్చినప్పుడు అప్పుడు వచ్చేది నవ్వు. ఆ నవ్వుతో ఇది బాగుంది, ఇది ఇలా చేసేద్దాం అని చెప్పి వెంటనే మార్చి అలా చేసాం. అంత స్పాంటేనియస్గా చాలా బాగా వచ్చింది. నేను సినిమా ఇంకా చూడలేదు, బట్ చూసిన వాళ్ళందరూ బాగుంది, ఎక్స్ట్రాడినరీ అంటున్నారు. సో ఐ హోప్ మీకు అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎస్టర్ గారు పక్కనే ఉన్నారు, వెరీ బ్యూటిఫుల్ లేడీ. సో మీ పాత్ర గురించి. సిమిలర్ ఫీలింగ్ రోహిత్ గారు లాగే. నాకు అమ్మ రాజశేఖర్ గారి గురించి పేరు విన్నాను, కొరియోగ్రఫర్ అని తెలుసు, కానీ పర్సనల్ పరిచయం ఎప్పుడు లేదు, కలవలేదు. డైరెక్ట్గా ఒకరోజు సినిమా డైరెక్ట్ చేస్తారంటే నేను కూడా వన్ లైన్ వినేటప్పుడు, వన్ లైన్ కాదు, నాకు ఏదో ప్రొడక్షన్ సైడ్ నుంచి కాల్ వస్తే వాళ్ళు స్టోరీ ఏం చెప్పలేదు, జస్ట్ క్యారెక్టర్ ఏదో చెప్పారు. నేను లేదండి అది నేను చెయ్యను, నేను ఎప్పుడు అంటుంటాను నాకు ఏదో స్పెషల్గా ఏది లేకపోతే నేను చెయ్యను అన్నట్టు అనుకుని నేను సైడ్లో పెట్టేశాను. ఇమీడియట్గా అదేంటి అలా అన్నారు ఏంటి అని ఇమీడియట్ డైరెక్టర్ గారికి కాల్ వచ్చింది, మీకేదో కరెక్ట్గా రీచ్ అవ్వలేనట్టుంది మ్యాటరు, నేను మీకు చెప్తాను వినండి అని చెప్పారు. తర్వాత కలవడం జరిగింది. కలిసేటప్పుడు కూడా ఏమీ ఒక ఎక్స్పెక్టేషన్ లేదు, ఒక ఐడియానే లేదు వాట్ ఈజ్ ఈ గోయింగ్ టు ఆఫర్ మీ. బట్ వెన్ హీ టోల్డ్ మీ, నేను ఆలోచిస్తున్నాను అసలు ఎలా అనుకున్నారు నన్ను ఈ క్యారెక్టర్లో, నేను నమ్మలేకపోయాను, నేను ఎలా చేయాలో నాకు తెలియలేదు, ఎలా నన్ను నమ్ముతున్నారో నాకే అర్థం కాలేదు. బట్ ఆయన అయితే ఫుల్ కన్విక్షన్లో ఈ రోల్ అయితే మీరే చేయాలి, దీనికి ఆప్షన్ లేదు అంటున్నారు. ఆప్షనే లేదు, మీరు చేయాలి అంతే. సో అడుగుతున్నారా, చెప్తున్నారా, కానీ ఆయన కన్విక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ చూసి నేను అనుకున్నా, ఓకే ఇఫ్ హీఈస్ బీయింగ్ ఏబుల్ టు సీ ఇట్ ఇన్ మీ, మేబీ చేయాలో. నేను కూడా ఇమీడియట్గా ఓకే అనేసాను. ఆయన ఎనర్జీ ద్వారానే నేను కూడా ఓకే అనేసాను, ఏదో ఏమీ వెనక ముందు తెలియక. బట్ సెట్లో ఐ థింక్ అడుగు పెట్టిన దగ్గర నుంచి సినిమా ఎలా జరిగింది, ఎంత బాగా ఒక మంచి టీం, శ్యామ్ కే నాయుడు గారి దర్శకత్వమే కదా, సినిమాటోగ్రఫీలో, అండ్ మన డైరెక్టర్ గారి క్రియేటివిటీ, లైక్ రోహిత్ గారు సెట్ ఆన్ ద స్పాట్ మనం ప్రతిదీ ఇంప్రొవైజ్ చేయడం కానీ, పేపర్లో సీన్ ఒక్కలా ఉండే తర్వాత అక్కడ సెట్లోకి వెళ్ళాక మనం డిస్కస్ చేసి ఫైనల్గా ఓకే షాట్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఆల్ టుగెదర్ ఆన్ అన్ అదర్ లెవెల్. సో షూటింగ్ టైంలోనే ఆ వైబ్ వచ్చింది, ఒక మంచి టీమ్ బిల్డ్ అయింది, అండ్ మంచి సింక్లో వర్క్ జరిగింది. ఏ వెదర్ కండిషన్ కానీ, ఏ సిచ్యువేషన్ ఉంటే కూడా ఎక్కడ వర్క్ పరంగా కాంప్రమైజ్ అవ్వకుండా, లేదా మన వైబ్ పరంగా కాంప్రమైజ్ అవ్వకుండా, అండ్ నిజంగా ఇది ఒక ట్రూ స్పిరిటెడ్ హోమ్ ప్రొడక్షన్ ఫీల్ ఇది. ఈ రోజుకి కూడా ఇప్పుడు కూడా నాకు ఎలా అనిపిస్తుందంటే, దిస్ ఇస్ ఎన్నో సినిమాలు చేస్తున్నాము, ప్రతిసారి ఇక్కడ కూర్చుంటున్నాం, కానీ ఈ సినిమాకి నేను అప్పుడు కూడా రాధా గారికి కూడా చెప్పాను, ఐఎమ్ బోత్ ఎక్సైటెడ్ అండ్ నర్వస్ ఫర్ దిస్ ఫిల్మ్. నాకు చూడాలని కూడా ఉంది, అట్ ద సేమ్ టైం భయంగా కూడా ఉంది. భయం ఎందుకంటే అంత ఎంజాయ్ చేసాము, అవుట్పుట్ ఎలా ఉంటుంది అనే ఒక పాజిటివ్ భయం. సో అది సార్ అడిగినట్టు ఎలా అనిపించింది అని మీకు కూడా అడగాలనిపిస్తుంది, నాకు కూడా చూడాలని ఉంది. సో ఆ రెండు ఫీలింగ్స్ చాలా రోజుల తర్వాత ఒక సినిమా కోసం నాకు మేబీ రెక్కీ తర్వాత ఈ సినిమాకి నాకు ఆ ఫీలింగ్ వస్తుంది, దట్ ఐఎమ్ బోత్ హ్యాపీ, నర్వస్, మిక్స్డ్ ఇమోషన్స్ ఉన్నాయి. అండ్ ఈరోజు కూడా ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చినట్టుంది, మన ఫ్యామిలీ ఫంక్షన్ ఏదో ఉన్నట్టు, అది చాలా బాగా జరగాలి అన్నట్టు. సో ఎందుకంటే రాధా గారు ఇట్స్ లైక్ ఫ్యామిలీ, ఫాదర్ ఇస్ డైరెక్టింగ్, సన్ ఇస్ ద హీరో, వైఫ్ ఇస్ హ్యాండ్లింగ్ ప్రొడక్షన్, డాటర్ కూడా అన్ని వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ మన సినిమా అని మాటల్లో మాత్రమే కాకుండా ఫిజికల్గా కూడా వాళ్ళు అది ప్రయత్నాలు చేసేటప్పుడు, అది మనం కళ్ళారా చూసేటప్పుడు మాకు కూడా స్పిరిట్ వచ్చింది, మనకు కూడా ఇది మన ఇంటి ప్రొడక్షన్ అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఈరోజు ఈ ఈవెంట్ కూడా పిలిచేటప్పుడు కూడా నేనేదో ఏం వేసుకుందాము, మనందరూ ఒక టీం చేద్దామని మేము రెడ్డి చెప్పాను, రోజు తీసుకేసుకొచ్చి దీని వరకు కూడా ఒక కామెడీ పాప దానికోసం పాప ఫస్ట్ ఏమైంది తెలుసా, నాకు చెప్పారు గ్రాండ్గా చేద్దామండి, మీరు ఒక మంచి ఏదో మీరు ఏం కలర్ సెలెక్ట్ చేస్తామో అదే కలర్ మేము అందరూ వేసుకుంటాం, మీరు మా మహాలక్ష్మి అన్నారు. ఓకే సరే అయితే మీ ఫేవరెట్ కలర్ ఏంటి అన్నారు, నా ఫేవరెట్ కలర్ పింక్ అన్నా. పింకా అన్నారు, కాదు మేము పింక్లో ఎలా ఉంటామని చెప్పేటప్పుడు స్పిరిట్లో చెప్పారు. సడన్ నా కలర్ పింక్ అనేసరికి ఆ పింక్లో మేమందరూ బాగుంటాం, పింక్ చెప్పిన పింక్లో వచ్చారా మీరు. సో పింక్ వద్దేమో, వేరే ఇంకో కలర్ సెలెక్ట్ చేయండి అన్నారు. ఇప్పుడు ఓకే అందరూ బాగా కనిపించేలా కలర్ ఉంటే సరే బ్లూ, లెట్స్ గో ఫర్ బ్లూ అన్నా. అవునా బ్లూ, నా సెలెక్షన్ కలర్ రెడ్ చెప్పారు, రెడ్ బాగుంటుంది, లేడీస్ రెడ్ బాగుంటుందని నేను వేసుకున్నాను. తర్వాత లాస్ట్ కి అన్నారు సరే ఓ లెట్స్ ఆల్ గో ఫర్ రెడ్, అందరూ రెడ్ వేసుకుందాం అన్నట్టు.
Yes. అందుకే అది ఆ మూవీలో ఉంది ఆ రెడ్ అంతే. And it's a positive Red color, always energy powerful. color. అలా సో దానికి కూడా డీటెయిల్డ్గా మీరు బాగా కనిపించాలి, అందరూ బాగా కనిపించాలి మన టీం. సో ఒక ఆ స్పిరిట్ ఈ సినిమాలో డే 1 నుంచి కాన్సెప్షన్ డే నుంచి అది ఉంది కాబట్టి అదే ఎనర్జీతో ఇక్కడ ముందుకెళ్తున్నాము. టీజర్ చూసేటప్పుడు కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఐ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్ ఐఎమ్ ఈక్వల్లీ ఎక్సైటెడ్ అబౌట్ తల. ఒక విషయం ఏంటంటే ఎందుకు స్పాట్లో చేస్తున్నాను, ఇది కథ 3 years చేసింది, డైలాగ్ స్క్రీన్ ప్లే అన్నీ అయింది. బట్ మైండ్లో రోహిత్ సార్ ఎస్తరా வந்து ఇంత పర్ఫెక్ట్ పేర్ ఉంటారని థింక్ చేయలేదు నేను స్పాట్లో. సార్ రోహిత్ సార్ வந்து స్పెషల్గా ఉంటారు, ఎస్తరా పేర్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే నాకు మూవీ మొత్తం టోటల్ డిఫరెంட்டான మూవీ. ஒரு 16 years అబ్బాయిயோட ஒரு ஆர்டினரி అబ్బాయిயோட లైఫ్. సో ఆ లైఫ్ ఎంత స్ట్రగుల్ன்றது విత్ హెవీ యాక్షన్లో చెప్పాను. 16 years అబ్బాయి యాక్షన్ అంటే నాకు తెలిసి ఫస్ట్ టైం. సో అంత దీనికి ఎమోషన్ వీళ్ళు స్పాట్లో వీళ్ళు చూసిన నేను చెప్పిన ఎంటర్టైన్మెంట్ ఆ కాంబినేషన్ భలే వర్కౌట్ అయింది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇంకా బెటర్మెంట్ చేశాను. సో చిన్న సీరియస్ ఫ్యామిలీ అయిపోయి లాస్ట్లో ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ అయిపోయింది. సో నెగటివ్ క్యారెక్టర్ యాక్చువల్లీ హస్బెండ్ వైఫ్లో வந்து నెగటివ్, இது வந்து సాఫ్ట్. బట్ அந்த ప్లేల ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి నేను వదలేదు, వీళ్ళిద్దరి ఎంటర్టైన్మెంట్ ప్లే చేశాను స్పాట్లో. అదే అందుకే ఎందుకంటే ఏంటి అమ్మాయి స్పాట్లీ రెడీ చేస్తున్నారా, స్క్రిప్ట్ రాదా అలా థింక్ చేస్తారు బయట ఉన్నాను. అలా ఏం లేదు, స్క్రిప్ట్ 3 years నా అబ్బాయి మూవీ. లేదండి వీళ్ళు ఉన్నారే, మన అక్కడ చూస్తున్న వాళ్ళు ఉన్నారే, అందుకే చెప్తున్నా. వీడు అబ్బాయి మూవీ కూడా స్పాట్లో చేస్తున్నాడు వీడు అది. సో 3 years కథ ప్రాణం ఇచ్చి చేశాను. అలాంటి నా అబ్బాయికి ఒక ప్రాజెక్ట్ చేయాలంటే అది ఎలా ఉండాలి, అది வந்து అబ్బాయి మూవీ வந்து ఏంట్రా నా అబ్బాయి మంచి చదువున అబ్బాయి ఎందుకు స్పైల్ చేయని చెప్పకూడదు. చదువు సార్ ఒకే మాట చెప్తాడు, బాగా థింక్ చేయి, ఆడు చదువున అబ్బాయి రాబో ఇది లేసరా కథకి 16 years అబ్బాయి కరెక్ట్గా ఉంటారు. తర్వాత ఓకే, ఆ తర్వాత మూవీ చూసి అబ్బాయి మంచి చేస్తామని చెప్పారు. సో అది హ్యాపీ నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. నేను ఈ మూవీలో నెగటివ్ క్యారెక్టర్ చేశాను. ద ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ ఆన్ ద షూట్ వాజ్ అమేజింగ్, especially working with Amar Rajshekhar sir. You know, the kind of energy he was having on the set, it's something to inspire from. And it was a character with many shades. I tried playing at my best level. So let's see how it will come out. All the best. Yeah. And all the best for Ragin, for the movie. And it was a very nice experience. నాకు ఇప్పుడు తెలుగు కొంచెం వస్తుంది, ఇప్పుడు నేర్చుకుంటున్నాను. తర్వాత నేను ఫ్లూయెంట్గా మాట్లాడతా. పర్లేదు, హిందీకి డబ్బింగ్ చేసి వెళ్ళిపోతుంది. ఎడిటర్ శివ, ఐ మీన్ ఈ మూవీకి లెఫ్ట్ హ్యాండ్ అలా, అది నేను తర్వాత చెప్తా ఈ గురించి మాట్లాడేది. ఎందుకంటే నేను కిందట ఈ మూవీ చేసి నుంచి టార్చర్ శివాకి ఇచ్చాను. తిరిగి నైట్ ఫోన్ చేస్తా, నేను చేంజ్ చేయాలి ఎడిటింగ్ అంటే వచ్చేస్తాడు, అసిస్టెంట్ పంపిస్తున్నా నాకు సాటిస్ఫై అవ్వలేదంటే ఏదో నువ్వు 1 o'clock కూడా వచ్చేస్తాడు. తిరిగి నాకు మెంటల్ వస్తుంటుంది, స్క్రీన్ ప్లేలో అది మారి ఉంది, ఎడిటింగ్ చేయడం రండి ఇప్పుడు వరకు రిలీజ్ వరకు టార్చర్. సో థ్యాంక్స్ శివ, థ్యాంక్స్, సూపర్ ఎడిటర్, వెరీ సిన్సియర్. అండ్ ఒక ఎడిటర్ అంటే ఎడిటింగ్ మటు చెప్పింది చేయకూడదు, వాళ్ళు కూడా మనకి 50% కథలో హెల్ప్ చేయాలి. ఇది ఇలా కావాలి ఇలా ఉన్నా బాగుంటుంది. సో అందువల్ల నాకు ఇది సెకండ్ మూవీ. సో థ్యాంక్స్ శివ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన అందరికీ ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్ మీకు అసలు ఎలా థ్యాంక్స్ చెప్పకూడదు సార్. మీకు జీవితంలో రుణపడి ఉంటాను సార్ నేను. ఎందుకంటే ఒక కొత్త ఎడిటర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేయడం చాలా కష్టం సార్ ఇక్కడ. అలాంటిది నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు అందరూ కొత్త వాళ్ళే, తర్వాత స్టార్ అది తెలుసుకో. థ్యాంక్ యూ సార్. అలాగే మీరు చెప్పిన వెంటనే మా ప్రొడ్యూసర్ గారు అంత పెద్ద బ్యాండర్
మెగా సూపర్ గుడ్ బ్యానర్ నన్ను యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఒక కొత్త టెక్నీషియన్ ఎడిటర్ని అనేది చాలా చాలా కీలకమైన పాత్ర ఇది దాన్ని యాక్సెప్ట్ చేశారు. అండ్ మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు అండ్ అంజన్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే టీజర్ మీరు చూశారు కదా సార్, తల అన్ని ఎగిరిపోయినాయి. అలాగే సినిమా చూసినప్పుడు అన్ని ఎమోషన్స్ చాలా వర్కౌట్ అయినాయి. అండ్ ముందుగా నేను సినిమా ఒక ప్రేక్షకుడిగా చూస్తాను కాబట్టి సినిమా చాలా బాగా వచ్చింది సార్. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇన్ని ఎంటర్టైన్మెంట్ జోనర్లో చాలా రోజులైంది మనం ఈ సినిమా చూసి. ఏదో ఒక జోనర్కే ఫిక్స్ అయిపోయారు ఇప్పుడున్న సినిమాలు. బట్ ఇది అన్ని జోనర్లో వర్కౌట్ అయింది. అండ్ సూపర్ స్క్రిప్ట్ సార్ అండ్ ఆర్టిస్ట్ సార్ ఎక్స్ట్రాడనరీగా పర్ఫార్మెన్స్ చేసి ప్రతి సీన్ బాగా చేశారు నిస్సార్ మేడం అండ్ సార్. అండ్ రాగిణరాజు హీరో గారు సూపర్ బ్రో అండ్ సూపర్ విలన్జీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడుతూనే ఉంటారు. సో హియర్ వి ప్రజెంట్ ద టీమ్ ఆఫ్ తలా టు ఆల్ ఆఫ్ యూ. సో క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే తప్పకుండా మా పాత్రికేయుల మిత్రులందరూ కూడా అడగచ్చు. మైక్ ఇస్ ఆల్ యోర్స్. సార్ అమ్మారాజశేఖర్ గారు నమస్తే. చాలా కాల గ్యాప్ తర్వాత వచ్చారు. ఈ పోస్టరు రోహిత్ను 16th రోహిత్ను చూసి ఏదో బెంగాలీ ఆర్టిస్ట్ లా ఉన్నాడే అనుకున్నాం. తర్వాత చూసా మీ దగ్గరికి చూసి అది మొత్తం ఏదే ఎనీహో తల అనే టైటిల్ పెట్టి తల నరకడం చూపించారు టీజర్లో. అంటే ఇది జస్ట్ మాయ చేయడానికి టీజర్ చూపించినట్టుగా అనిపిస్తుంది. అసలు కదే తల అని టైటిల్ పెట్టి హీరో తల నరికేస్తుంటాడు, తలలో కాళ్ళు చేతులు. ఆ 60 అంటే దాదాపు టీనేజ్ వయసులో అంత మర్డరు అంత ఇదిగా ఎలా చూపించగలిగారు? అసలు ఏంటి ఆ స్టోరీలో? స్టోరీ రివీల్ చేయకూడదండి. బట్ ఏంటంటే ఒక 16 అబ్బాయి ఒక అబ్బాయి ఇంత హెవీ యాక్షన్ చేస్తానంటే ఏంటి పాయింట్? ఎందుకంటే హీ డోంట్ నో యాక్షన్, ఏం తెలీదు ఆయనకి. ఒక నార్మల్ అబ్బాయి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కోసం వస్తుంటారు. ఆడ అంత రేంజ్కి యాక్షన్ చేస్తున్నారు ఎందుకు కదా? ఈ మూవీயோட మొత్తం డిఫరెంట్ అన్న పాయింట్ ఇది வந்து పెద్ద పెద్ద హీరో నరకడాన్ని చూసాం. ஒரு 16 అబ్బాయి ఎమోషనల్ ఇలాంటి నరకడానికి కరెక్టాன మీనింగ్ కారణం అதான் పాయింట్. దానికి దా నేను మీకు ఇచ్చేను అంత కోడి వాడు ఇద్దరు సౌండ్ వేస్తారంటే. సో దానికి ఒక కారణం ఉంటుంది. మీకు నాకు తెలిసి ట్రైలర్లో ఇట్స్ విల్ బి ఓపెన్. కోడి పుంజు 19 వెళ్ళిన తర్వాత తలకాయలు తీసేస్తుంది. కోడి పుంజు మామూలుగా సాఫ్ట్గా అలాగే చంపేస్తుంది చంపేసి తినేస్తుంది. అది వేరు. అలానే ఏం లేదు, మదర్ సెంటిమెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎస్, ఈ మూవీలో మదర్ సెంటిమెంటల్ అండ్ ఫాదర్ సెంటిమెంటల్ రెండు ఉందండి. రెండు సైమంటిక్ వస్తుంటుంది. సో ఒక 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 అమ్మ కోసం ఒక అబ్బాయి హౌ హీ స్ట్రగుల్డ్, ఫాదర్ కోసం ఎలా స్ట్రగుల్డ్ అని ఉంటుంది. ఇట్స్ ఎందుకు బిగ్ యాక్షన్ మూవీ చేశానంటే బట్ ఈ 16 years అబ్బాయి పెట్టి నేను లవ్ స్టోరీ చేయవచ్చు అని అన్నీ నార్మల్. సో స్కూల్ అబ్బాయి అని. సో ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే యాక్షన్ ట్రెండ్ జరుగుతుంది. సో నాకు తెలిసింది ఏంటంటే కమర్షియల్. నేను చేసిన పెద్ద పెద్ద హీరోకి కమర్షియల్ చేసి రావడం మీరన్నీ చూస్తారు. నన్ను సాంగ్ కూడా మాస్. సో అలాంటి మాస్ ఉండాలంటే చిన్న అబ్బాయితో చేయాలి. ఎందుకంటే నేను ఒక స్టేజ్లో చెప్పాను నా అబ్బాయి హీరో చేస్తాను. సో ఆ మాట 3 years అయింది. సో ఆ మాట చేయాలి అంటే అప్పటి నుంచి నాకు కథ ప్లాన్ చేసి సో దాంట్లో ఇలాంటి డిఫరెన్షియేషన్ వచ్చిందండి. అయితే సినిమా కానీ డైరెక్టర్గా కొన్ని సూత్రాలు ఉన్నాయి, నామ్స్. అంటే డైరెక్టర్గా మీకు తెలుసు ఇలాంటి హింసాత్మకమైన సన్నివేశాలు ఉన్నప్పుడు జస్ట్ అలా ఏదో టచ్ చేసేసి పడిపోయినట్టు చనిపోయినట్టు చూపిస్తారు యాక్చువల్గా. కానీ మీరు ఇంత రగ్గుడుగా తలలే తీసేసి ఏదో యుద్ధ వాతావరణం, ఇప్పుడు రాజుల కాలంలో యుద్ధాలు తెగేసి తలలో ఆ టైప్ తీయాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? ఆడు ఏం తప్పు చేస్తుంటారో అదే దండన. ఎవరెవరికి ఎలా తప్పు చేశారో వాళ్ళకి అదే దండన వస్తుంది. చేసిన వాళ్ళకి ఎలాంటి తప్పు చేశారో అంత ఎక్స్ట్రీమ్ దండన వాళ్ళకి ఉంటుంది. సో ఆ తల తీసినారంటే ఎంత తప్పు చేస్తుంటారు జస్ట్ థింక్ చేసుకుని తీసేయచ్చు తల. కానీ అలా ఎక్కువ షాట్ తల మీద పెట్టి
కట్ చేసి టీజర్ అంటే మూవీ మొత్తం ఉండదు, టీజర్లో ఉంటుంది. ఓకే ఓకే అదే మాయ చేశారు మొత్తానికి. మాయ చేసేది అంతే. అండి రాజశేఖర్ గారు సార్ 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 టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అసలుకి అంటే ఒక కొరియోగ్రాఫర్గా మీరు ఈ సినిమాకి ఇలా చేయడానికి కారణం ఏంటి? అంటే కొరియోగ్రాఫర్ మానేసినట్టేనా మీరు? అవును సార్, నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి డైరెక్టర్ అవ్వాలని చాలా అంబిషన్ సార్ నాకు. సో నేను చాలామంది డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాను తమిళ్లో, రవికుమార్ సార్ ఆయనతో. సో ఏంటంటే వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ అంటే పబ్లిక్ స్టాప్ చేయడం కోసం పెట్టేస్తారు. మన సినిమా దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఇలా 2-3 మూవీలు అలా చేశారు. మన డైరెక్టర్ అవ్వాలి. ఏనా నా ఫాదర్ ఈస్ ఫైట్ మాస్టర్, నా బ్రదర్ ఈస్ ఫైట్ మాస్టర్. సో సినిమా ఇండస్ట్రీ. సో షూటింగ్ వెళ్ళినా హూ ఇస్ ద క్యాప్టెన్ డైరెక్టర్ మాట అందరూ వింటారు. ఆయన తప్పంటే ఆయన, మంచిదంటే ఆయన, అన్నిటిగా ఆయన. అలాంటి ఎందుకు మనం ఆగకూడదు? ఫైట్ మాస్టర్ నాకు ఏం లేదు, ఫాదర్ ఎలా అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి, నువ్వు రీచ్ అయ్యేప్పుడు నాకు ఒక ఫ్రెండ్ వల్ల సిచ్యువేషన్ వచ్చింది. సో ఒక డ్యాన్స్లో వెళ్ళి, ఏనా మనకు డ్యాన్స్ తెలుసు, ఆ రూట్లో నుంచి అక్కడ ఫెమిలియర్ అయ్యి తర్వాత డైరెక్టర్ రావాలని నా రూట్ చేంజ్ చేసుకున్నాను సార్. మీరు కొరియోగ్రాఫర్ కదా, మరి మీ అబ్బాయికి మీరే డాన్స్ నేర్పించారా కొరియోగ్రఫీ? సార్ అదే బ్లడ్ సార్ భలే ఆడతారు సార్. బట్ యాక్చువల్లీ డ్యాన్స్ మాస్టర్ నెక్స్ట్ మూవీ అబ్బాయితో ఏం చేస్తారు, డ్యాన్స్ మూవీ తీస్తారు. అంత బాగా డ్యాన్స్ చేస్తారు. బట్ నన్ను అడిగారు, అందరూ చాలామంది అడిగారు. ఫస్ట్ ఏంటంటే సార్, అబ్బాయి రీచ్ అవ్వాలంటే మన భవ్యమని రీచ్ అవ్వాలి సార్. ఫస్ట్ అంతా ఇది అది ఓవర్ యాక్షన్ సాంగ్ ఏం లేకుండా ఈ మూవీలో ఒప్పుడు ఏంటి ఒక పాపమే ఉంటుంది సార్. జనంగా అయ్యో పాపం ఫీల్ అవుతారు. అలాంటి క్యారెక్టర్ సెకండ్ హాఫ్ టేక్ ఆఫ్ అవ్వబోదు వాడి మీద సింపతి క్రియేట్ అవ్వదు సార్. అది ఫీల్ అయినాను సార్. ఎందుకంటే మన స్టైల్ ఏంటంటే ఎప్పుడు నా సాంగ్లో ఉన్నా కూడా డ్యాన్స్ మాస్టర్ ఉన్నప్పుడు ఇలాగే అలవాటు. ఇక్కడ అందరూ ఇలా చెప్తారు, తర్వాత స్టార్టింగ్లో వీడు ఇలా అంటే పని అడుగుతున్నారు అని చెప్తుంటారు. ఆఫ్టర్ ఐ ఫెమిలియర్ అందరూ నా కోసం ఇలా చెప్పారు. సో అది ఉండాలి మూవీలో. మా హీరోగా ప్రమోట్ చేయాలి, ఆనా రెస్పెక్ట్ ఉండాలి ఆడియన్స్ దగ్గర. సో అందువేళ ఈ కథ చేశాను సార్. అందుకే ఎండ్లో ఒక బిట్ చాలా కోపం ఆడతాడు డ్యాన్స్ మాస్, అందులో క్లాప్స్ వస్తుంటాయి. డ్యాన్స్ అంటే మనం చూడొచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారిని, లేకపోతే అల్లు అర్జున్ గారిని, లేదా రామ్ చరణ్, ఈ డ్యాన్స్లో వీళ్ళు విరగదీస్తుంటారు. మరి ఆ రేంజ్లోకి మీ అబ్బాయి చేరుకుంటాడు అనుకుంటున్నారా సార్? ఆ రేంజ్ నేను చెప్పడం ఒక్కొక్కరు స్టైల్ సార్, అది మనం చేంజ్ చేయలేదు. వీడికి ఐ మీన్ సో యాక్చువల్లీ నేను చిన్నప్పుడు వీడు ఏదో డ్యాన్స్ చేస్తుంటాడు. వీడు డ్యాన్స్ చేసి బట్టి దాంట్లో మూమెంట్ తీస్తా. అయినా ఏదో కొత్త స్టైల్ ఆడతాడు డిఫరెంట్గా. సో అప్పటి నుంచి భలే డ్యాన్స్ చేస్తాడు. సో నాకేంటంటే ఇదిలో ఆ డ్యాన్స్ మూవీలో లేదు సార్, యాక్చువల్లీ క్యారెక్టర్ దా. సో ఎండ్లో కొంచెం సిచ్యువేషన్ కోపం ఆడతాడు, అది మాస్ బిట్ ఆడతాడు. యాక్చువల్లీ మేబీ ఇది హిట్ నెక్స్ట్ అలాంటి అప్పుడు చూపిస్తాం సార్. టీజర్లో ఇప్పుడు మ్యూజిక్ చూస్తుంటే బూస్ బంప్స్ వస్తుంది సార్. అమ్మ తమన్ బాగా ఇచ్చాడు సార్. ఒక విషయం చెప్తాను సార్, అది చెప్పాలి సార్. తమన్ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్ సార్, బ్యూటిఫుల్ పర్సన్. నా తమ్ముడికి ఒక మూవీకి బీభత్సం మూవీకి ఇంట్రొడ్యూస్ చేశాను. ఎందుకంటే రణంలో నాకు చాలా సపోర్ట్ చేశాడు మణి శర్మ మూవీలో. సో ఆయన ఇంట్రొడ్యూస్ చేసాను. సో ఆ తర్వాత నాకు ఏ మూవీనాలో చేస్తారు. ఇప్పుడు బిజీలో నాకు టూ సాంగ్ ఇచ్చారు. నేను టార్చర్ చేయలేదురా తమను, ఎందుకంటే ఇంట్రొడ్యూస్ చేసాను చెప్పి అయినా పాపం ఫుల్ అన్నీ బిజీ. సో నాది ఫినిష్ చేయాలి, అందువల్ల ఒక 2 సాంగ్ చేశారు. ఓన్లీ ఆ సాంగ్ ఇట్స్ లవ్ సాంగ్, బ్యూటిఫుల్. లాస్ట్ డ్యాన్స్ చేసిన మాస్ సాంగ్ ఆయనే చేశారు. ఆ తర్వాత నేను చెప్పాను లేదా తేజ మదర్ సాంగ్ అండ్ ఇంకొకటి సాంగ్ మాస్ సాంగ్ ఒకటి చేశారు. సో దీంట్లో అస్లాం ఒక మ్యూజిక్ డైరెక్టర్ సార్, ఈజ్ సూపర్ గుడ్లో 2 మూవీ చేశాడు, న్యూ వన్. సో బాంబే పర్సన్, రికార్డింగ్ ఆయనే చేశారు సార్. అస్లాం ఐ వెంట్ బాంబే 2 months ఫుల్ ప్రయాణం చేసి. అయినా ఈ మూవీలో రికార్డింగ్ అది చెప్తారులేదు సార్, వేరే లెవెల్లో ఉంటుంది సార్. ఎందుకంటే ఒక మదర్ సెంటిమెంటల్ మ్యూజిక్ వస్తున్నప్పుడు ఇమ్మీడియట్ ఫీల్ ఫాదర్ మ్యూజిక్ వస్తుంది.
సో అది చేంజెస్ ఉండాలి. సో ఆ తర్వాత లవ్ ఉంటుంది, ఒక క్యూట్ 16-17 years లవ్ ఉంటుంది అక్కడ. సో ఎమోషనల్ అన్ని చేంజెస్ అన్నీ చేయాలంటే అది చాలా కష్టపడ్డాడు. సో అస్లం దీని తర్వాత ఈజ్ అ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, రోహిత్ గారు 16 సినిమా ఇప్పటికి మాకు ఆ పాట ఆ మ్యూజిక్ దేవుడు కరణిస్తే అది ఇంకా ఉంటుంది, వింటూనే ఉంటాం. అలాంటి రోహిత్ సడన్గా మాయమైపోయారు. మళ్ళీ మాయం ఎక్కడికి అవ్వలేదండి. అంటే నేను చాలా చూజీగా వెళ్తాను సబ్జెక్ట్స్. నా దగ్గరికి వచ్చిన డైరెక్టర్స్ అందరూ కూడా సేమ్ రొటీన్ స్టోరీస్. అది అంటే అది ఎలా ఉంటుందంటే సినిమా నాకే నచ్చలేదు ఆ కథ అన్నప్పుడు నా ఫ్యాన్స్కి నేను ఎలా చీట్ చేయగలను. సో ఫస్ట్ నాకు 80% నచ్చితే అట్లీస్ట్ 50% అయినా నేను ఆడియన్స్కి హ్యాపీ చేయగలను అనే ఫీలింగ్తో నేను అలా చూసీగా వెళ్ళి సెలెక్టివ్గా వెళ్ళాను అండి. మధ్యలో నచ్చిన స్క్రిప్ట్స్ చేశాను కొన్ని. పెద్ద సినిమాలు మీకు రాలేదా సార్? రొటీన్ అంటున్నారు, అంటే పెద్ద డైరెక్టర్లు పెద్ద అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే వచ్చారండి. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలన్నీ కొత్త. ఒక 2 సినిమాలు మాత్రం కొద్దిగా ఎక్స్పీరియన్స్ అదే కీలు గుర్రం సినిమాకి చేశాను నేను. తర్వాత ఇంకొక నవవసంతం సినిమా ఒకటి చేశాను, సేమ్ సూపర్ గుడ్ ఫిలిమ్స్దే చేశాను. అంటే మీ టైంలో ఉన్న హీరోస్ అంటే ఇప్పుడు జగపతి బాబు గారు కానీ లేకపోతే శ్రీకాంత్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా విలన్ రోల్స్ చేస్తున్నారు. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? చేస్తున్నా ఇప్పుడు ఆల్రెడీ అందరికి చెప్పాను, నెగిటివ్ షేడ్ కూడా చేస్తాను. నేను ఆల్రెడీ ఒక మూవీ ఇప్పుడు నెగిటివ్ షేడ్ ఒకటి చేశాను. అది ఇంకా నెక్స్ట్ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవ్వచ్చు. ఇప్పుడు చేస్తున్నాను. అంటే క్యారెక్టర్ బాగుంటే, మంచి క్యారెక్టర్ ఉంటే చేస్తున్నాను. అలాగే లీడ్ కూడా చూస్తున్నాను. మంచి కథలు వస్తేనే చేద్దామని. ఎందుకంటే ఏదో చేసేద్దాము అని చాలామంది అలాగే చేసి పేరు పాటు చేసుకున్నారు. సో నాకు అలా ఇష్టం లేదు. ఇప్పటికీ అందరూ నా ఫ్యాన్స్ చూసినప్పుడల్లా మీరు మంచి సినిమాలు చేశారు, సడన్గా ఎందుకు చేయట్లేదంటే మంచి సినిమాలు ఇవ్వాలనే నా కోరిక. రేపు పొద్దున్న డిసప్పాయింట్ అవ్వకూడదు నా ఫ్యాన్స్. అందుకనే నేను ఆ కేర్ తీసుకొని ఆ గ్యాప్ వచ్చింది అంతే తప్ప నేను ఎప్పుడు సినిమా చేయనన్న ఇది లేదు నాకు. ఓకే, రాగిని రాజు గారు కంగ్రాచులేషన్స్. టీజర్ చాలా బాగుంది. అసలుకి ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా బాగుంది. మొత్తం ఎస్, యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒక స్టార్ హీరో అంటే నాకు తెలిసి అంటే ఇంట్రడక్షన్ ఇస్తే బాలకృష్ణ గారు అయితే సింహం, ఎన్టీఆర్ అయితేనేమో టైగర్ లాగా వస్తుంది. నువ్వు 2 కోడి పుంజులతో ఫైట్ చేస్తున్నావు. రేపొద్దున తల రాగిని రాజు అని అంటారు కదా. అంటే కూడా అది వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అందరూ కొత్తగా చేయాలి కదా. సో నేను కొత్తగా వస్తే కోడి తల అంటే నిజంగా అదేనా, లేకపోతే తమిళ్ హీరో అజిత్కి అజిత్ అంటాం కదా, అలా చూసి పెట్టారా? అలా ఏం లేదు. స్టోరీకి తగ్గట్టు టైటిల్ పెట్టాం. ఓకే, అలాగే నుంచోండి. అలాగే ఏంటి ఆర్టిస్ట్ అవ్వాలనేది మీ నాన్నగారిది ఇంట్రెస్టా, నీ ఇంట్రెస్టా? యాక్చువల్లీ అంబిషన్ చిన్నప్పటి నుంచి ఉండింది. బట్ ఐ గాట్ ది ఆపర్చునిటీ ఆ రోజు మై డాడ్ కాల్ మీ టు ద స్టేజ్. ఆ రోజు నుంచి మై డాడ్ గాట్ మీ ది ఆపర్చునిటీ బేసిక్లీ. సో అప్పటి నుంచి ఆ రోజు నైట్ when I was studying at 1 o'clock in the night మా నాన్న వచ్చి రాగిని గడ్రా నీకు ఒక చెప్పాలి అని హీ టోల్డ్ మీ ద స్టోరీ ఆఫ్ తల. ఆ రోజు నుంచి రాగిన్ నీకు తగ్గట్టు నీ వయసుకి స్టోరీ పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్ మై డాడ్ ఇస్ మై హీరో. ఐ హ్యావ్ టు లిసన్ టు హిమ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ హీ సేస్ ఐ బిలీవ్. సో మా నాన్న ఏం చెప్తే అది వినేసా అండ్ నేను మూవీ చూసా. సో ఎక్సైటెడ్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఎవ్రీవన్ టు సీ ఇట్. అండ్ అందరు చెప్తున్నారు కదా చాలా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి టీజర్ చూసాగా. సో దట్స్ ఇట్. ఓకే, నీ ఏజ్కి ఏదో రామ్ కామ్ కానీ ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ కానీ చిన్న రొమాన్స్ కానీ పెట్టుకుంటే బాగుంటుంది కదా, అది అడగలేదా నువ్వు? స్టార్టింగ్ 16 ఏళ్ల వయసులో తలలేపటాలు. మా నాన్న చెప్పింది ఐడియా నాకు చాలా ఇష్టం. నాకు నార్మల్గా ఎలా అంటాం చాలా కొత్తగా ఉండింది. ఈ మధ్య అందరూ రామ్ కామ్స్ అని చేస్తున్నారు. బట్ మై డాడ్ గాట్ అప్ విత్ ద న్యూ స్టోరీ దట్ టు అకార్డింగ్ టు మై ఏజ్. సో అందరూ ఒక చేస్తే మా నాన్న చేసి యూనిక్గా చేస్తారు. సో యూనిక్ స్టోరీ క్యాప్టివేటింగ్ అని చెప్పేసి ఐ టుక్ ఇట్. సో యా ఐ డిడ్ దిస్ యాక్షన్ ఫిలిం. అండ్ ప్లస్ యాజ్ మై డాడ్ సెడ్ ఈ మధ్య ఎవరు ఈ వయసులో యాక్షన్ మూవీ ఎవరు తీయలే. సో ఐ మైట్ బి ద ఫస్ట్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. మీకు హీరోయిన్ ఉంటుందా ఈ సినిమాలో? ఉంది హీరోయిన్. అంటే మీకు కావాల్సిన రామ్ కామ్ ఉంది మూవీలో, బట్ లవ్ ఉంది కానీ మోస్ట్లీ యాక్షనే. కాదు, రొమాన్స్ సీన్లు చేయటం నాన్నగారి ముందు ఎట్లా అనిపించింది? అయ్యో ఒక్క
మైకే పెట్టి అన్ని కష్టాలు. సార్ చెప్పండి. అది నేను చెప్పాలి, ఎందుకంటే రొమాన్సింగ్ ఉంది, దాన్ని చేయను చెప్పేశాడు. అది ఇంట్రొడక్షన్, అది కంపల్సరీ చేయాలంటే ఈయన అందరుకున్నాడంటే అని చెప్పి వెళ్ళి మా మమ్మీ దగ్గర వెళ్ళి చెప్పాడు. ఆ తర్వాత నేను చాలా చెప్పి తర్వాత కెమెరామెన్ అన్ని మాట్లాడి అందరిని పంపించేసి ఆ తర్వాత చేసాం. అది హైలైట్. ఆ తర్వాత అన్నీ అయిపోయినాడు వాళ్ళతో, అమ్మాయితో మాట్లాడరా. కొంచెం ఇది స్టార్టింగ్ నుంచే కొంచెం ఈ క్యారెక్టర్ ఎక్కువ మాట్లాడు, వెరీ సైలెంట్ అండ్ చాలా చదువుతాడు, బాగా చదువుతాడు. 99 మార్క్. అది చదువు నేను చూడను, అయినా ఎప్పుడూ టాప్, స్కూల్లో టాప్ అవుతాడు. సో అలాంటి అబ్బాయి ఒబిడియంట్. ఐ మీన్ నేను నైట్ 1 o'clock ట్యాబ్లెట్ తీసుకొని లేచి హ్యాపీ వెళ్తాడు. నేను రాను వెళ్ళను. సో అంత ఒబిడియంట్. సో ఈయన దగ్గర అంబిషన్ ఉంది నాకు తెలియదు. నా ఫైర్లో హీరో చేయాలి. ఆ రోజు కథ చెప్పాను. అది అలా హీరో ఎవరు డాడీ అంటున్నాను, హీరో అడిగిన. అది తర్వాత చెప్పాడు నాకు, డాడీ నాకు చాలా హ్యాపీ, ఈ స్ట్రగుల్డ్ అండ్ ఫైట్ మాస్టర్స్ చెప్పాలి. స్టంట్ శివ సన్ కెవిన్ వాడు ఇంట్రొడ్యూస్ అన్నారు. సో ఈ డన్ వెరీ గుడ్. అండ్ ఇంకొకటి సెల్వా ఫైట్ మాస్టర్, అలా పెద్ద ఫైట్ మాస్టర్స్ అందరూ చేశారు. సార్ సార్ ఎందుకు మీరు 10th క్లాసా లేకపోతే ఇంటర్ స్టూడెంటా మీ వాడు దాంట్లో సినిమాలో చదివేది? 10th క్లాసా ఇంటరా చదివేది? స్కూల్లో ఇంటర్ 11th సార్. 11th? ఏం సార్ అంత ఆర్ష్గా చేయించాల్సిన అవసరం ఉంది? చిన్న కుర్రాడు ఉన్నాడు కదా, మంచి లవ్ స్టోరీ పెట్టించవచ్చు కదా ఆ కుర్రాడు మీద. నాకు లవ్ తెలియదు సార్. మీరు లవ్ మ్యారేజ్ కదా? నా లవ్ మ్యారేజ్ సార్. సడన్ నేను చెప్పిన లవ్ అయింది సార్. నేనేసి ట్రైయింగ్ అది అనలేదు. నేను డిఫరెంట్ ట్రై చేశాను, కమర్షియల్గా ట్రై చేశాను సార్. అలాంటి చాలా అబద్ధం చెప్పి అది క్యూట్ లవ్ అలా లేదు, చాలా అబద్ధం చెప్పాను. అలాంటి నాకు అమ్మాయి కావాలని ఫస్ట్ లవ్ ఫిక్స్ అనేది. దానికోసం వాళ్ళ అమ్మ దగ్గర అడిగి అలా వెళ్ళిన తర్వాత నాకు పార్క్కి వెళ్ళి ఇలాంటి వీళ్ళ దగ్గర అలాంటివన్నీ మనకు అలవాట్లేదు. నాకు చిన్నప్పటి నుంచి నా రజనీకాంత్ ఫ్యాన్, నాకు మాస్ ఇష్టం. థియేటర్లో క్లాప్స్ రావాలి, థియేటర్లో క్లాప్స్ వచ్చిన ఆడిస్తే క్లాప్స్ పెట్టాలి. మీరు రణం చూస్తుంటారు. సో అంత ఫీల్ దా எனக்கு ఇష్టం. దానికి సమ్ టైం ఫ్లాప్ అవ్వచ్చు, ఇట్ అవ్వచ్చు, బట్ మన స్టైల్లే మన అబ్బాయి మూవీ ఉన్నా బాగుంటుంది. అదేంటిదా నాకు కష్టపడి ఈజ్ ఫస్ట్ యాక్షన్ తెలియదు సార్ మూవీలో. అది నేను ఓపెన్ చేసి సార్ టీజర్లో. ఈజ్ డ్రామా అమ్మాయి ఉంటుంది, ఆ తర్వాత వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మందికి సన్ స్ట్రోకులు తగులుతున్నాయి. సన్ స్ట్రోక్ తగులుతున్నాయి. పర్లేదా? మీరు కూడా దీనికి ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్ మీరే అనుకుంటా సినిమాకి. దీనిగా సూపర్ గుడ్ సార్. దీనికి లైన్ ప్రొడ్యూసర్ మీ లేదు, అది ఆ వాకాడ అప్పారావు ఉంటారు కింద ప్రొడ్యూసర్. రాధా రాజశేఖర్ ఎగ్జిక్యూటివ్. ఎలా అంటే ముందు మూవీ ఓన్ మూవీ తీసాం హైఫైలో. అప్పుడు వైఫ్ ఉంది. ఎలా అంటే బడ్జెట్ కంట్రోల్లో పర్ఫెక్ట్గా చేశారు. సో ఇక్కడ ఏం చేయాలంటే నాకు సూపర్ గుడ్లో ఉంది. ఎలా అంటే ఇదే బడ్జెట్, దీంట్లో ఫినిష్ చేయాలని చెప్పేశారు. సో నాకు రేపు నేను నాకు లైఫ్ ఇచ్చింది గాడ్ ఫాదర్ చౌదరి సార్. రేపు ఏதாவது దాసి అయిందా ఎక్కువ అయినా నేను ఫేస్ చేయడం కష్టం, ఎందుకంటే నన్ను నమ్మి సార్ డబ్బు ఇస్తున్నారు. సో ఈ లోపలే ఫినిష్ చేయాలి అన్న ఐ కాల్. ఎందుకంటే నాకు దాంట్లో ఐడియా లేదు, బట్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. అప్పారావు దగ్గర ఇంట్రొడ్యూస్ చేశాను. సార్ నేను తీసిన ప్రతి ఇది అమ్మాయి పర్ఫెక్ట్ చేసుకుంటూ చెప్పి స్పాట్లో అప్పారావు అండ్ మేడమే వల్ల కూర్చుని రాసి ఒడినిలా పర్ఫెక్ట్ అదే బడ్జెట్ ఫినిష్ చేశాను. అందుకే హ్యాపీ. అది కారణం గీల క్లాప్స్ రాదా సిరీస్ అది అగిలే అది నైట్ వచ్చి ఇది ఇంత వచ్చినా ఎక్కువ అవుతుంది, వద్దు అని చెప్పేస్తుంటుంది. నేను క్యాన్సిల్ చేస్తా. సో బడ్జెట్ నాకు కంట్రోల్లో నాకు చెప్తూనే ఉంటుంది, ఇంత అయిందా, ఎంతమైంది, ఇంకా ఎంత చేయవచ్చు అలా. సో అది నాకు ప్లస్ అయింది సార్. నా ఇంట్రొడ్యూస్ చేసిన మీరు తెలుసు, నా డ్యాన్స్ మాస్టర్ ఉన్నా కూడా చాలామందికి తెలుసు 10 days 5 days సాంగ్ చేస్తారు, నేను 2 days చేస్తాను, 3 days చేస్తాను. ఐఎమ్ ఆల్వేస్ సపోర్ట్ టు ప్రొడ్యూసర్. బండి సాంగ్లో 2.5 days, లక్ష్మీ బాబాలో 2 days. సిరీజీ సార్ మిర్చి మసాలా ఒక సాంగ్ ఉంది అంజీలో, వీడేంటి 2 daysలో ఫినిష్ చేసి వెళ్ళారు. ఒక రెస్పెక్ట్, నాకు ఇంత పెద్ద సూపర్ స్టార్ సార్. ఆయన 2 days 3 days ఎక్స్ట్రాలే చేస్తారు సార్. సో ఎందుకంటే నేను డిలే చేయను, పక్కా ప్లాన్ చేసి చేస్తా. వి డోంట్ వాంట్ టు టైం ద వేస్ట్. అది హెల్ప్ అయింది సార్.
ఆ బడ్జెట్లో కరెక్ట్. సినిమా ఎంతవరకు కంప్లీట్ అయింది సార్? సినిమా ఎంతవరకు కంప్లీట్ అయింది? ఏదవరకు అంటే ఎంతవరకు కంప్లీట్ అయింది? ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు? ఫినిష్ అయింది సార్, మూవీ ఫినిష్ అయ్యి ఫస్ట్ కాపీ రెడీ అయింది. రిలీజ్ ఎప్పుడు? రిలీజ్ ప్లాన్ సార్, నేను అది స్లోగా చెప్తాను సార్. ఇంకా మోషన్ పిక్చర్ ఉంది, నెక్స్ట్ ట్రైలర్ ఉంది, ఆ తర్వాత రిలీజ్. అబ్బాయి మూవీ లేదా చేస్తారు మేము చాలా రోల్స్ చేస్తున్నారు, మదర్ రోల్స్ చేస్తున్నారు, వేరే డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు. పర్టికులర్గా ఇది ఓకే చేయడానికి, ఈ సినిమా ఓకే చేయడానికి ఏంటి రీజన్? రెగ్యులర్ మదర్ క్యారెక్టరా లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఇది అవును, యాక్చువల్లీ ద బ్యూటీ ఆఫ్ దిస్ రోల్ ఇస్ దీనికి ఒక పేరు లేదు. దిస్ ఈజ్ నాట్ మదర్ వైఫ్ అవన్నీ ఏం కాదు, మీకు అనిపిస్తుంటుంది అంతే. మీకు ఇలా వినేటప్పుడు నేను కూడా అదే అన్నాను కదా, ఫస్ట్ టైం నాకు ప్రొడక్షన్ వాళ్ళు కాల్ చేసి ఏదో చెప్తే నాకు కూడా ఏదో ఈ క్యారెక్టర్ ఇస్తున్నారు ఏంటి వీళ్ళు అనుకున్నాను నేను. బికాస్ అది చెప్పేటప్పుడు ఆయనకి కూడా చెప్పడానికి రాలేదు, ఎందుకంటే ఇట్ హ్యాస్ మల్టిపుల్ మీకు సర్టన్ పీరియడ్లో ఇది వైఫ్ ఏమో అనిపిస్తుంది. తర్వాత యుల్ ఫీల్ నో షీఈ్ నాట్ ద వైఫ్, షీఈ్ మేబీ ద మదర్, షీఈ్ నాట్ ద మదర్, షీఈ్ మేబీ దిస్. సో మేబీ అనిపిస్తుంటుంది, కానీ మీకు ఫస్ట్ టు లాస్ట్ త్రూ అవుట్ మీకే తెలియకుండా మీతో ట్రావెల్ అవుతూ ఉండే ఒక క్యారెక్టర్ ఇది. సో యూ విల్ ఓన్లీ అజ్యూమ్, లైక్ ఇప్పుడు కూడా మీకు పోస్టర్ చూస్తే అజంప్షన్ వస్తుంది అంతే, కానీ ఆ ఒకే షేడ్ కాదు ఆ క్యారెక్టర్కి. యా, సో ఐ థింక్ దిస్ ఇస్ నేను చెప్పినట్టు రెక్కిలో కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఆ క్యారెక్టర్ ఏమని మీకు లాస్ట్ వరకు. బట్ ఇది అలాగే, బట్ ఇంకో షేడ్. దిస్ ఈజ్ నాట్ ఆ షేడ్ కాదు, ఆ ట్రాక్ కాదు, ఆ జానర్ కాదు, కానీ ఇంకో జానర్లో అలాంటి ఒక క్యారెక్టర్ దట్ మీకు ఎప్పుడు బోర్ కొట్టదు. ఈ క్యారెక్టర్ ఏంటని తెలియదు, ఇంట్రెస్టింగ్ ఉంటూనే ఉంటుంది, కానీ ఫస్ట్ లాస్ట్ మీతో ట్రావెల్ అవుతూ ఉంటుంది. అట్ ది ఎండ్ యూ విల్ క్యారీ హర్ విత్ యూ. మీరు థియేటర్ నుంచి బయట వచ్చేటప్పుడు మీ మైండ్లో ఉండిపోతుంది ఆ క్యారెక్టర్. అలాంటి ఒక మంచి క్యారెక్టర్ నిజంగా అమ్మ రాజశేఖర్ గారే నాకు ఇవ్వగలుగుతారు. నాకు ఒక నమ్మకం, అంటే ఇంతమందితో వర్క్ చేస్తాం, ఇన్ని టీమ్స్, ఇన్ని డైరెక్టర్స్తో వర్క్ చేస్తాం, కానీ ఒక మంచి వేవ్ లెంత్ సెట్ అయిపోయి, నాట్ జస్ట్ విత్ అమ్మ రాజశేఖర్ గారు యాజ్ అ క్రియేటివ్ డైరెక్టర్, ఐ థింక్ ఐవ్ మేడ్ అ న్యూ క్రియేటివ్ ఫ్రెండ్ విత్ హూమ్ ఐ కెన్ వర్క్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. మనం ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాము దట్ వీ కెన్ డెఫినెట్లీ వర్క్ టుగెదర్, బికాజ్ ఆ వేవ్ లెంత్ చాలా, హీ నోస్ మై పొటెన్షియల్. ఒక ఆర్టిస్ట్ని ఎలా ఏ రోల్స్కి సెట్ చేసుకోవచ్చు అనే ఒక నా గురించి ఆయనకి ఒక మంచి ఇది ఉంది, అండర్స్టాండింగ్ ఉంది ఆఫ్ మీ. అండ్ ఐ యాజ్ అన్ ఆర్టిస్ట్ అండర్స్టూడ్. నాకు తను వచ్చి నరేషన్ చెప్పి తర్వాత మనం సెట్లోకి వెళ్ళి తను నాకు నరేట్ చేసేటప్పుడు అక్కడ ఐ యూస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రైంగ్ టు టెల్. ఒక్కొక్కసారి డైరెక్టర్స్ చెప్తూనే ఉంటారు కానీ మనం క్యాచ్ అవ్వలేదు, ఏం చూడాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారని అర్థం కాదు. బట్ ఆ అండర్స్టాండింగ్ ఉండటం వల్ల ఈ క్యారెక్టర్ కూడా అలా షేప్ అవుతూ వచ్చింది. తను పేపర్లో రాసిన క్యారెక్టర్ కన్నా ఆయన అప్పుడప్పుడు అంటూనే ఉంటారు, స్క్రీన్ మీద చూసేటప్పుడు నేను తను చెప్పింది విని చేస్తున్నాను, ఆయన నేను చేసింది చూసి ఓకేనా కాదా అంటున్నారు. సో ఆ సింక్ ఆయన విజన్కి నా యాక్షన్కి మ్యాచ్ కదా, అది ఈ సినిమాలో చాలా నీట్, చాలా బాగా వచ్చింది. అండ్ టు వర్క్ విత్ ద ఎంటైర్ ఫ్యామిలీ, ఈవెన్ రాగిన్తో కానీ, డాటర్తో కానీ, రాధా గారితో కానీ, ఒక మంచి వర్క్ అట్మాస్ఫియర్ అంత బాగుండటం వల్ల నిజంగా ఈ క్యారెక్టర్ నాకు చాలా చాలా రోజుల తర్వాత సంథింగ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్. యూ కెన్ సీ మేబీ ఇన్ వెన్ ఐమ్ స్పీకింగ్ ఆర్ ఎనీథింగ్, ఐ రియలీ హ్యావ్ గుడ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ గుడ్ రిగార్డ్స్ ఫర్ అమ్మ రాజశేఖర్ గారు, ద ఫ్యామిలీ అండ్ ద ఫిల్మ్. మీరు చాలా క్యారెక్టర్లు చేస్తూ వస్తున్నారు, రిక్కీకి వచ్చినంత అప్లాజ్ తర్వాత ఏ క్యారెక్టర్కి రాలేదు, ఎందుకని కారణం? రాలేదని కాదు, నేను రిపీట్ చేయట్లేదు, నాకే వద్దు, అంటే ఒక్కలాంటి క్యారెక్టర్స్ నాకు మళ్ళీ చేయాలని లేదు. అండ్ సక్సెస్ జనాలకి నచ్చుతుందా లేదా అనేది ఛాన్స్. ఒక్కొక్కసారి మనం చాలా హై ఎక్స్పెక్ట్ చేసి ఏదో ఇది చాలా నాకు ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది అనే ప్రాజెక్ట్ కానీ క్యారెక్టర్ కానీ ఎవరు నోటీస్ కూడా చేయరు. అండ్ ఏమి లో ఎక్స్పెక్టేషన్స్తో చేసిన సినిమాలు అందరూ చాలా బాగుంది అంటుంటారు, అది నేను చాలాసారి చూశాను. సో అందుకే నేను అలాంటి ఎక్స్పెక్టేషన్, నేను చేసింది ఇంకొకరికి ఎలా అనిపిస్తుంది అనేది నేను ఆలోచించాను. కానీ నేను ఒక కెరియర్ చూస్ చేసినప్పుడు, ఒక జర్నీ చూస్ చేసినప్పుడు ఆ జర్నీలో నేను వేరియేషన్ ఇస్తున్నానా లేదా అనేది నేను చూస్తున్నాను. సో నేను క్యారెక్టర్స్ రిపీట్ చేయకుండా చూసుకుంటున్నాను. అండ్ దేవుడి దేవల్ల చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్ట్కి తగ్గట్టు, ఆ ప్రాజెక్ట్ రేంజ్కి తగ్గట్టు నాకు ఇచ్చిన రోల్ యాజ్ ఫార్ యాజ్ దాట్ రోల్ ఇస్ కన్సర్న్ బాగా రిసీవ్ అవుతుంది, రివ్యూస్ కానీ జనాలకి అప్రిషియేషన్ వస్తుంది నాకు జనాల నుంచి. సో ఐ థింక్ ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు కీప్ డూయింగ్ సంథింగ్ న్యూ విత్ ఎవ్రీ ప్రాజెక్ట్, అంతే. సార్ వెరీ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ సార్, వెరీ ఎంటర్టైన్మెంట్. నాకు తెలియదు, నా మూవీ ఫుల్లా లేదు, నాకు ముందు మూవీలో అంత చూడలేదు, సీరియసే నవ్వు పెట్టడం అంత ఎంటర్టైన్మెంట్ అండ్ బ్రిస్క్. ఈ మూవీ తర్వాత మంచి క్యారెక్టర్ దొరకదు, ఎందుకంటే అది ఇలా వేరియేషన్స్ బాగుంటుంది. నేనే ఎడిటింగ్ చూసి చెప్తూనే ఉంటాను వీళ్ళు ఫోన్ చేసి, శివ ఎంత ఎంటర్టైన్మెంట్, చిన్న సీక్వెన్స్లో బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు సార్. సో ఇది
వీళ్ళకి ఫ్రెష్గా ఉంటుంది టోటల్. రాజశేఖర్ గారు ఇక్కడ లక్ష్మీనారాయణ, ఇప్పుడు మీరు తలుచుకుంటే వేరే పెద్ద హీరోలను కూడా పెట్టుకోగలరు. అంటే వేరే హీరోల డేట్స్ దొరకక మీకు కొడుకుని పెట్టారా, లేకపోతే వేరే హీరోలు ఎవరు మీకు డేట్స్ ఇవ్వలేదా? డేట్స్ ఇవ్వలేదు సార్, ఫ్రాంక్గా చెప్తా. ఎందుకంటే సార్ నేను ఎప్పుడు చెప్తాను సార్, కొత్త వాళ్ళు ఒక పొజిషన్కి రావాలంటే వెరీ స్ట్రగుల్ ఉంటుంది. అప్పుడు కూడా నా పెద్ద హీరో ఎవరు నాకు ఇవ్వలేదు సార్. నా సాంగ్లో జేడి చక్రవర్తి సాంగ్ చేసి ఆ తర్వాత అదిలో ఇట్టాయి బాగుంది. నా మేనేజర్ చెప్తూనే ఉంటాడు తెలుగు, సార్ సిరిజీ దగ్గర ట్రై చేయండి సార్, మీరు సిరిజీ గ్రూప్ ఆడారు లేదా పిల్లలు, మన హిట్ అయినా వాళ్ళే పిలుస్తారు. ఇదిதான் సార్ ఎన్నోడ ఫార్మాట్. సో నా అప్పుడు సాంగ్ చేసి హిట్ చేసిన తర్వాత ఒక్కొక్క కాల్ వచ్చింది. ఒకటి చెప్తారు, సార్ ఒక హీరో కాల్ వస్తుందా, ఒక్కడొకటి వస్తుంది చూడు. అప్పుడు ఒక్కొక్క వచ్చి మాకెందుకు చేయలేదు ఫ్యాన్స్ అడిగిన సిచ్యువేషన్ వచ్చింది. సో అంత ఫార్మాట్లో వచ్చిన వాళ్ళు నేను వెళ్ళి నా హీరోకి వెళ్ళి కథ చెప్పడంன்றது నా ஒரு సిచ్యువేషన్లో ఉండాలి. నా ஒரு హిట్ యాజ్ ఎ డైరెక్టర్, డాన్స్ మాస్టర్ సక్సెస్, యాజ్ ఎ డైరెక్టర్ అనే సక్సెస్ లేనప్పుడు యాజ్ ఎ డాన్స్ మాస్టర్ ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆ కథ ఉంది ఒక హీరో అంటే ఆ రెస్పాన్స్ నాకు దొరకలేదంటే ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక డాన్స్ మాస్టర్ ఉన్నప్పుడు మనం వచ్చిన ఆ రెస్పెక్టే వేరు. ఆ రేంజ్లో ఉన్న నేను వెళ్ళి ఒక అలాంటి సిచ్యువేషన్ లేదు సార్. సో మనకి ఎవరు సపోర్ట్ వాళ్ళతో వెళ్ళాను. అప్పుడు ఒక సిచ్యువేషన్లో నాకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది, మీకు చూసుంటారు. అప్పుడు ఎమోషన్ వచ్చి దేవుడు మన అబ్బాయి ఇచ్చారంటే అడిగినా సరే మన అబ్బాయి హీరో చేసేలా అంటే, సో ఐ వాంట్ టు ప్రూవ్ ద టాలెంట్. హీరో లేదంటే టాలెంట్ ప్రూవ్. అప్పుడు హీరోని చేయాలి, హీరోని ఓరియంటెడ్ చేయాలి, ఇది వెళ్ళి మనం స్పాయిల్ అయిపోతాం. అదనాల మనకు తెలిసిన హీరోతో మనం ఒక గోపిచంద్ చేయలేదు సార్, మీరు థింక్ చేశారు కదా. గోపిచంద్ అది ముందు ఎలా, ఆ తర్వాత ఎంత ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ ఎంత. సో మనం మెలిచాము, మనం ఐ ట్రై ఫర్ నా బ్రదర్, సో సింక్ అవ్వలేదు. సో నా అబ్బాయి అలాగే హీరో చేశాను. నా టాలెంట్ ప్రూవ్ చేయడం కోసం నా ఇంట్లో నా హీరో రెడీ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. రోహిత్ ఎలా ఉన్నావు? గుడ్, హౌ ఆర్ యూ? 16 నుంచి ఇప్పటిదాకా అట్లానే ఉన్నావు, ఏం తింటున్నావు ఏంది? డైట్ అంతా ఏం లేదు, ఐఎమ్ ప్యూర్ నాన్ వెజిటేరియన్ అసలు. సో అదే నా డైట్ సీక్రెట్. ఏంది క్యారెక్టర్ చాలా రోజుల తర్వాత జనాల ముందుకు వస్తున్నావు, చెయ్యిరిగిపోయినట్టున్నది. లేదు, యాక్చువల్గా ఈ క్యారెక్టర్ డిజైన్ నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ఈ క్యారెక్టర్ అమ్మ రాజశేఖర్ గారు వచ్చి కథ చెప్పారు, ఇలా ఫాదర్ క్యారెక్టర్ ఏంటంటే అన్న, లేదు ఫాదర్ అంటే అంత మరీ ఓల్డ్ ఫాదర్ క్యారెక్టర్ లాగా ఉండదు, ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఎమోషన్ క్యారీ అవుతుంది. ఫాదర్కి సన్కి ఉన్న బాండింగ్ మెయిన్ కాన్సెప్ట్ అదే ఉంది. సో మొత్తం త్రూ అవుట్ మూవీ ఉంటుంది, క్యారెక్టర్ ఎంటర్టైన్మెంట్ బేస్లో వెళ్తుంది. చాలా బాగుంది క్యారెక్టర్ డిజైన్ చేశాను అని చెప్పి కథ చెప్పడం జరిగింది. అది చెప్పినప్పుడే నాకు ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది, అంటే డిఫరెంట్గా కొత్తగా ఉండింది ఆ క్యారెక్టర్. సో సో అలాగే నాకు నచ్చింది కాబట్టి అంత ఇంకా 100% ఇవ్వగలిగాను. సో మిగతాది మాస్టరే చెప్పాలి నేను ఎలా చేశాను ఏంటనేది. ఓకే, థ్యాంక్ యూ. వెంకట్ గారు, హాయ్. హాయ్ అండి, దిస్ ఈజ్ ఉమా. సో చైర్లో అంటే ఒక మిడిల్ క్లాస్ ఫాదరు అట్లా కనిపిస్తుంది అక్కడ అంతా బ్యాక్గ్రౌండ్, ఒక హోమ్లీ మదరు, ఒక మిడిల్ క్లాస్ ఫాదరు, ఒక సన్ అట్లానే చూపిస్తారు పోస్టర్లో. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే, సో మీరు కొంచెం ఏదో చేయి విరిగినట్లు అట్లా చూపించారు కదా పోస్టర్లో అప్పుడు. సో త్రూ అవుట్ మీ క్యారెక్టర్ ఇదే ఉంటుందా? సో లేదు అంటే మధ్యలో యాక్షన్ సీక్వెన్సెస్ ఏమైనా ఉండి దానివల్లే మీ అబ్బాయి మీకు ఏదైనా అవడం వల్ల రియాక్ట్ అయ్యి ఇదంతా స్టోరీ కనెక్ట్ అవుతుంది? మొత్తం స్టోరీ చెప్పమంటారా? మీరే ఒక స్టోరీ క్రియేట్ చేశారు బాగా. అంటే నాకు కనిపించిన పోస్టర్లో నేను అడిగాను. ఒక పోస్టర్ ఇచ్చి బాగానే కదా రెడీ చేశారండి. లేదు, అది యాక్చువల్గా ఒక్క సీన్లో అలా ఉంటుంది, ఆ లీడ్ సీన్కి ఈ పిక్చర్ తీశారు. బట్ మొత్తం త్రూ అవుట్ మూవీ అలా ఉండదు, టోటల్ ఎంటర్టైన్మెంట్గానే ఉంటుంది. క్యారెక్టర్ లుక్ అయితే అలాగే ఉంటుంది, మొత్తం సినిమా త్రూ అలాగే ఉంటుంది క్యారెక్టర్. బట్ ఆ చెయ్యి కట్టుకునేదంతా ఒక్క చిన్న సీన్లోనే ఉంటుంది అంతే. సో యాక్షన్ అంటే మొత్తం హీరోదే పార్ట్ యాక్షన్ది, నాది మొత్తం కామెడీ ఉంటుంది. యాక్షన్ నేను వీళ్ళు చేయలేదు, మొత్తం రాగినే చేశారు యాక్షన్ పార్ట్ అంతా. బట్ కామెడీ మాత్రం నేను ఎస్ఆర్ గారు చేసాము. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్ వచ్చింది, నేను చేసినప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు క్యారెక్టర్ చేస్తున్నప్పుడు.
సో డెఫినెట్గా స్క్రీన్లో బాగుంటుంది అనుకుంటున్నాను. అమ్మ రాజశేఖర్ గారు సార్ స్టోరీ రైటర్ చెప్పండి. సార్ స్టోరీ రైటర్ నేను కాదు సార్ మీరు. భలే భలే దాన్ని నాయనే థింక్ చేయలేదు. బాగుంది చెప్పండి. చెయ్యి కోసం నరుకుతారా ఏంటి హెడ్? మళ్ళీ ఆయన అడిగిన క్వశ్చన్ ఎలా అయిపోతుంది? చెయ్యి కోసం హెడ్ నరుకారా? చెప్పండి. అంటే వాళ్ళ ఫాదర్కి ఏమైనా అయిందని ఒక ఎమోషన్ ఉంటుంది కదా. అదే ఆశిష్టం లేదా? యా. సో ఎస్తర్ గారిని ఇప్పుడు వరకు మేము ఎక్కువ చూసేది, రెగ్యులర్గా చూసేది గ్లామర్ రోల్స్. ప్రతిదీ డెఫినెట్గా అక్కడ ఎస్తర్ గారు ఉన్నారంటే ఒక గ్లామర్ రోల్ ఉంటుంది. బట్ దీంట్లో అసలు చాలా డిఫరెంట్గా ఉంది. మేము ఒక మదర్ అనుకున్నాం, బట్ కాదని చెప్పేసి రివీల్ చేశారు. సో ఎందుకు చూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? నాకేంటంటే ఉత్తరప్రదేశ్ జరిగిన కాదండి. ఇది లుక్ లైక్ కొంచెం నార్త్ ఇండియన్ మాది ఉండాలి. నేను కథ రాస్తున్నప్పుడే డిఫరెంట్ అయిన వాడు ఉండాలి. యాక్చువల్లీ ఆర్టిస్టే ఉండాలి. బట్ దీనికి కరెక్ట్ అయిన ఇప్పుడు అదే క్యారెక్టర్ చేసిన వాళ్ళే ఉన్నా ఇప్పుడు మీరు థింక్ చేశారా విలన్ ఇప్పుడు ఒరే క్యారెక్టరే ఉంటారు, ఒకేలా ఉంటారు. వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు ఒరే అలా లేకుండా అలాంటి డిఫరెంట్గా ఉండాలి థింక్ చేసిదా నేను కలిసినప్పుడే. రోగికి దీని ముందే తెలుసు, అది కొంచెం ఆమెకు తెలియదు, నవ్వుతుంటారు, ఎంటర్టైన్మెంట్ జాలీ క్యారెక్టర్. సో రోహిత్ అప్పుడే ఫిక్స్ చేశాను. ఎస్తరా గారు ఎందుకు చేస్తారా ఆయన ఎవరు వచ్చి చెప్తున్నారంటే నాకు పర్ఫెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు చూసినప్పుడు నో గ్లామర్ చెప్పాను మేడం చూసి, ఎందుకంటే మేడం గ్లామర్ కూడా చేసినారు. బట్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు నార్త్ ఇండియన్ లేడీ ఫీల్ రావాలి, దెన్ ఆ క్యారెక్టర్ కూడా రావాలి. మదర్ అంటే కూడా నా నోట్ల నుంచి వచ్చేస్తుంది డిఫరెంట్. అదే నా వైఫ్ అక్కడ చెప్పని చెప్తుంది ఇది టీజరే. సో బట్ ఆ క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్ లేదు, డిఫరెంట్ క్యారెక్టర్. ఇదన్నీ ఫాదర్ మదర్ సన్ అబ్బాయి లేదు, వేరే వేరే ఒకరు. నన్ను డైరెక్ట్ చేసింది దాని లేదండి, నన్ను డైరెక్ట్ చేసింది దాని. నమస్తే రాజశేఖర్ గారు. సార్ కొరియోగ్రాఫర్గా మీ కెరీర్ ఇవన్నీ చూసాము, హిట్స్ కొట్టారు, అన్నీ బాగున్నాయి, సంతోషం. సో దర్శకత్వం వహించాలనే కోరిక ఈ సినిమాతో నెరవేర్చుకున్నారు. ద సేమ్ టైం దర్శకత్వం కొత్తగా వహిస్తూ కూడా మీ అబ్బాయిని హీరో ఇంట్రొడ్యూస్ చేయడం మీ గట్స్కి జోహార్. సో సినిమాలో టీజర్ మీరు ఇంట్రడ్యూస్ చేయటమే ఒక భయానకమైన సిచ్యువేషన్ తీసుకొని టీజర్ కట్ చేశారు. సో పబ్లిక్ ఎంత రిసీవ్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే ఇండస్ట్రీని మీడియాని పక్కన పెట్టండి, మిగతా విషయాల్లో అమ్మ రాసే ఫైర్లో ఉన్నాడు తెలుసు కదా? తెలుసు, చెప్పండి సార్. అది ఆ టీజర్ ఎంత రీచ్ అవుతుంది? ఇప్పుడు ఇండస్ట్రీను మీడియా పక్కన పెడితే లక్షల కోట్ల మంది జనం చూసే సినిమా అమ్మ రాజశేఖర్ బ్యాక్ విత్ ఫుల్ మాస్ విత్ ఇది. ఇప్పుడు నేను సాధారణ టీజర్ வந்து నా అబ్బాయితో ஒரு నార్మల్ టీజర్ అంటే ఉండదు, ஒரு షాక్ కావాలి మళ్ళీ చూడాలంటే దానికి కన్ఫర్మ్ ఇలాంటి ఉండాలని కథ ఫిక్స్ చేసాను. ఆ కథపడే ఉంటుంది. సో మా అమ్మ రాజశేఖర్ ఫైర్ అంది ఇన్ని రోజు డైరెక్షన్ ఫైర్ నాది ఉన్న టాలెంట్ ఈ మూవీలో చూపించాలని కోసం ఆ చిన్న టీజర్ ఇచ్చేది సార్. ఆ తర్వాత ఓపెన్ అవుతుంది సార్. కంగ్రాట్స్ మీ అబ్బాయికి హీరో. చెప్పండి. నమస్తే అమ్మ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఫాదర్ డైరెక్షన్లో మీరు హీరోగా సినిమా చేయటం గట్స్ మెచ్చుకోవాలి. కొన్ని విషయాలు ఒబీడియంట్గా ఉండాలి, కొన్ని విషయాలు ఫ్రీగా ఉండాలి. సో అవన్నీ కూడా వదిలేసుకొని సినిమా హీరోగా చేశారు, బాగుంది. సో ఈ సినిమాలో ఏ పాయింట్ మీకు నచ్చి ఈ సినిమా చేశారు మీరు? మీకంటూ ఇండిపెండెంట్గా ఒక ఒపీనియన్ ఉంటుంది కదా? డెఫినెట్లీ. అంటే స్టోరీ వినే యాక్చువల్లీ స్టోరీ చెప్పకపోతే ఐ ఇమాజిన్డ్ ఎలా ప్లే అవుతుంది. నేనే ఒకసారి ఒక డైరెక్షన్ చేశాను మైండ్లో. అది విన్నాక నన్ను థర్డ్ పర్సన్లో నేను చూసుకున్నా, ఎలా ఉంటుందో అలా అనుకుని ఓకే చెప్పేసాను. బట్ ఇంకా మూవీలో సీన్స్ ఏం చెప్పకూడదు, సో అంత చెప్పను. అమ్మ రాజశేఖర్ గారు సార్, ఈయన ఫోటో సెషన్ చేశాను సార్. దానికి కథ అడిగితే వచ్చాడు, నాకు ఫుల్ కథ కావాలి, 2 hours కథ కావాలి.
లైన్ చెప్పాను, నచ్చింది. ఫుల్ స్టోరీ ఆ రోజు నైట్ చెప్పిన తర్వాత అప్పుడు థింక్ చేశా. అప్పుడు మూవీ ముందు అడిగారు సార్, ఇలా కొంచెం కొంచెం అదని ఇట్లా అడుగుతాడు. అండ్ స్పాట్లో ఉన్నా ఏం చెప్పినా అక్కడ జంప్ చేయి, ఇక్కడ జంప్ చేయండి, ఏ అడుగు చేసి వెళ్ళిపోతాం. రాజశేఖర్ గారు, దిస్ ఈజ్ యాంకర్ రాజేష్ ఫ్రమ్ హిట్ టీవీ. హాయ్ హాయ్ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టర్ చాలా బాగుంది, అండ్ అది చూస్తుంటే దంగల్ లుక్ వస్తుంది అనమాట అది ఎక్కువగా. సో సూపర్. అండ్ అబ్బా, ఓకే, పోస్టర్లు అంతా మంచి పాజిటివ్ అయితే తీసుకొచ్చారు. అండ్ టీజర్ అయితే మాకు చూపించినట్టు చెప్పారు, దాని గురించి పెద్దగా అడగలేము ట్రైలర్ వచ్చిన వరకు. దీనికైతే కంగ్రాట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారికి ఒకసారి డలింగ్, అంటే డాడీ గారు ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు సోషల్ మీడియా అంత పెద్దగా లేదు, నెగిటివ్ ఆర్ పాజిటివ్ వాళ్ళ వరకు రావడం చాలా తక్కువ. సో ఇప్పుడు ఏంటంటే పాజిటివ్ చాలా తక్కువ, నెగిటివ్ చాలా ఎక్కువ. అంటే ఏదైనా తప్పు చేస్తారేమో అనేది చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది అది. సో దీంట్లో మీరు చూసుకుంటే ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ చూస్తున్నారు. సో ఫస్ట్ మూవీనే యాక్షన్ అంటే డేర్ చేశారు. సో ఈ డేర్ స్టెప్కి ఒకవేళ కొంచెం ఏదైనా తేడా అయిందంటే నెగిటివ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దాన్ని నువ్వు ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? అండ్ ఈ స్క్రిప్ట్ మొత్తం విన్నారు కాబట్టి మీకు క్లారిటీ ఉంటుంది కదా, సో ఏంటి? ఏమైనా బ్యాక్లాష్ ఏమైనా వస్తే కూడా నేను రెడీ, బికాజ్ ఐ హ్యావ్ ట్రస్ట్ అండ్ బిలీఫ్ ఇన్ దిస్ మూవీ. బికాజ్ నేను మూవీ చూసాను కాబట్టి ఐ నో. సో ఐ హోప్ ద ఆడియన్స్ విల్ టేక్ ఇట్ ఇస్ అ వెరీ పాజిటివ్ ఇలా. బట్ ఎనీవేస్ ఇట్స్ అ మాస్ ఫిలిం. సో అందరూ ఒక మాస్ మూవీగా చూసి ఇలాంటి బ్యాక్లాష్ రాకుండా మంచిగా ఉంటుంది. యా, థ్యాంక్ యూ. అంటే డాడీ గారు చెప్పినట్టు, అంటే డాడీ చెప్తున్నారని విన్నారా, లేకపోతే ఒక ఆడియన్కి? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే చాలా మూవీస్ చూస్తున్నాం, సో పాన్ ఇండియా మూవీ చూస్తున్నాం, అండ్ కొరియన్ సిరీస్ చూస్తున్నాం. అంటే చాలా చూస్తున్నప్పుడు మన పాయింట్ ఆఫ్ కూడా కొంచెం మారుతుంది, ఓల్డ్ మూవీస్ కాకుండా ఇప్పుడు జనరేషన్కి ఏం కావాలనేది. నువ్వు ఒక ఆడియన్గానే చూసారా? ఆడియన్స్గానే. నేను యాక్చువల్లీ ఈ మూవీ నా ఫ్రెండ్స్తో చూసాను యాక్చువల్లీ. సో వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా తెలుస్తుందని. సో నేను కూడా మా డాడీతో ఒక బయస్గా చూడనని. సో అందరు ఫ్రెండ్స్ ఊరికి వెళ్తుందని చెప్పేసి, డాడీ ఒక వన్ లాస్ట్ టైం ఫ్రెండ్స్ అందరు ఊరికి వెళ్తున్నారు, సో మూవీ చూసి వెళ్దాం, నేను వాళ్ళతో పాటు మూవీ చూస్తాను ఫస్ట్ టైం, ఎలా ఉంటుందో చూద్దామని. చాలా ఎంజాయ్ చేశారు యాజ్ అ ఫ్రెండ్స్. నాతో బయస్ లేకుండా మా ఫ్రెండ్స్ అంతా అక్కడికి కూర్చున్నారు. దే వెరీ నన్ను సపోర్ట్ ఏం చేయరు. మన ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అలాగే ఉంటారు. సో చాలా స్ట్రైట్ అలా ఉంటేనే ఫ్రెండ్స్ అవుతారు కదా. అదే కదా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ముఖం చెప్పేస్తారు, అరే బాగాలేదురా మూవీ అలా చెప్పేస్తారు. అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. సో వాళ్ళని పిలిచి కూర్చుంటారా మూవీ చూడండి, అలా మైండ్ బ్లాక్. చాలా వాళ్ళు చూసి నేను ఎక్సైట్ అయిపోయి ఐ వాంట్ ద ఇండస్ట్రీ టు సీ దిస్ ఫిలిం. ఎనీవేస్ ఇట్స్ జస్ట్ అ టీజర్, సో ఐ కాంట్ వెయిట్ ఫర్ ద ఫిలిం టు కమ్ అవుట్. ఫస్ట్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఫిలిం గుడ్ హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకోండి. అందరూ చాలా వర్క్డ్ హార్డ్. సో ఐ హోప్ ఈ మూవీ నెగటివ్గా రాకుండా మంచి పాజిటివ్గా వస్తుందని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ పాజిటివ్గా తీసుకోండి. సో ఎస్ సార్ మేడం. డెఫినెట్లీ మేడం, అంటే బిఫోర్ మీరు ఇదే 16 ఇయర్స్ ఏజ్ అబ్బాయితో 69 సంస్కార్ కాలనీ చేశారు. సో చాలామందికి బాగా కనెక్ట్ అయింది, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు. సో అదే ఏజ్ అబ్బాయితో మళ్ళీ చేస్తున్నారు, బట్ మదర్ క్యారెక్టర్ కాదని ఇంటి కూడా ఇచ్చేశారు. సో ఏ టైప్ ఆఫ్ ది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు? అంటే మీకు పర్టికులర్గా కొంతమంది ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. చూడండి, అదే ఆ లిస్ట్ ఎందుకో ఏమో ఆ ఒక్క ఇది మర్చిపోలేకపోతున్నారు ఎందుకో. యాక్చువల్లీ ఐ థింక్ సంస్కార్ కాలనీ వచ్చినప్పుడు కూడా దెర్ వాజ్ నో ఎక్స్పెక్టేషన్. కాబట్టి వెన్ సంస్కార్ కాలనీ కేమ్ ఇట్ వాజ్ ఇంపాక్ట్ఫుల్. బికాజ్ ఎవరు సంస్కార్ కాలనీ లాంటి సినిమా నేను చేస్తానా లేదా ఆ సబ్జెక్ట్ ఏంటి దేని గురించి అనేది తెలీదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్గా అది వచ్చింది కాబట్టి అలా అనిపించింది. సేమ్ లైక్ దాట్ ఈవెన్ తలా కూడా అంతే. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇది నా నుంచి, ఎందుకంటే నేను నాకు ఎప్పుడు అడుగుతూ ఉంటారు మీకు డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి, డ్రీమ్ క్యారెక్టర్. నేను ఎప్పుడు అంటుంటాను, నేను డ్రీమ్ చేయలేని క్యారెక్టర్ నాకు ఇస్తేనే నాకు డ్రీమ్ క్యారెక్టర్. అది నేను ఊహించుకోలేక, ఐ షుడెంట్ హ్యావ్ ఇమాజిన్డ్ ఇట్ ఆర్ ఐ షుడెంట్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్. సో అలాంటి క్యారెక్టర్ అమ్మ రాజశేఖర్ గారు నాకు ఇచ్చారు.
సో డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ కూడా మీరు నన్ను ఊహించుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు మీరు సంస్కార్ కాలనీ చూసి ఫస్ట్ భీమవరం బుల్లుడు చేసి ఈ అమ్మాయి ఇలా ఈమె హీరోయిన్ ఇలాగే చేస్తుంది అనుకున్నారు, సంస్కార్ కాలనీ వచ్చింది. సో సంస్కార్ కాలనీ వచ్చి ఓకే సంస్కార్ కాలనీ వచ్చింది, రెక్కి వచ్చింది, ఇంకా ఇంతే ఇదే సినిమాలు చేస్తుంది అంటే ఇప్పుడు తలా వస్తుంది. సో నేను ఎప్పుడు అంటుంటాను ఇట్స్ నాట్ లైక్ నేను పర్టికులర్లీ ఐ డోంట్ నో ఎవరికి ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ నేను పర్టికులర్గా అలా ఐ డోంట్ లైక్ టు సీ మై సెల్ఫ్ బికాస్ యాజ్ అ హ్యూమన్ దిస్ ఇస్ అగైన్ ఆన్ స్క్రీన్. ఎలా ఒక స్పోర్ట్స్ పర్సన్కి గ్రౌండ్ ఇస్ అ ప్లే స్పేస్, they just try, they are just themselves, they enjoy trying various things. In the same way, I think for an artist, being on screen or being on stage is like being on the playground. ఇది మన పర్సనల్ చాయిస్ కాదు, లేదు ఇది కట్ అన్నాక ప్యాకప్ అయ్యాక ఇంట్లో ఐఎమ్ డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్. బట్ వైల్ ఐఎమ్ హియర్ ఒక్కసారి మేకప్ వేసుకుని దీన్ని నా ప్రొఫెషన్గా సెలెక్ట్ చేసిన తర్వాత నౌ ఐ వాంట్ టు ప్లే ఇట్ యాజ్ అ గేమ్, లైక్ హౌ మచ్ ఐ కెన్ ఎక్స్ప్లోర్. సో తలా ఇస్ వన్ సచ్ న్యూ అడ్వెంచర్, న్యూ క్యారెక్టర్. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేని క్యారెక్టర్. ఖచ్చితంగా మీరు నా సంస్కార్ కాలనీ ఫ్యాన్స్, రెక్కీ ఫ్యాన్స్ అందరికీ ఒక కొత్త ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తుందని నా నమ్మకం. అమ్మ రాజశేఖర్ గారు సార్ ఇది ఫ్యామిలీ ఎంజాయ్ பண்ணுற మూవీ సార్. ఇది మీరు అంత థాట్లో అలా రారు, అది ఫ్యామిలీ. నేను అలాంటి మూవీ తీను తెలుసులేదా చెప్పండి సార్. సార్ రాజశేఖర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఎవరైనా హీరోలు ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు అటువైపు పులులు సింహాలనే పెట్టడం ఆనవాయితీ టాలీవుడ్లో, కానీ మీరు కోడిపుంజని పెట్టారు ఏంటండి సార్? కథకి అది ఇంపార్టెంట్ సార్. అది అందుకే వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నా, ఏதாவது ఓపెన్ అయిపోతారు అలాగే చెప్పేసి నేను ఫోన్లో చెప్పాను. సో అది ఒక ఇంపార్టెంట్ సార్. అది మూవీలో దట్స్ డిఫరెంట్ అన్న ఒక విషయం సార్. అది మూవీ అదే సార్. నా పోస్ట్ ఎవరికో డిజైన్ చేయడానికి కూడా వెళ్ళినా కూడా వాళ్ళు ఫస్ట్ కథ ఏంటి అని అడుగుతారు సార్. ఇది వచ్చేసి సో వాళ్ళకి ఇమ్మీడియట్ దే వాంట్ స్టోరీ. సో అలాంటి ఒక ఇది ఎగ్జైట్మెంట్ వస్తుంది అది దాంట్లో. సో కథ మూవీ చూసినప్పుడు తెలుస్తుంది సార్. అది వెరీ ఇంపార్టెంట్. సుమ్మా ఏదో ఇలా పోస్ట్ వస్తున్నప్పుడు అలా లేదు, దానికి వెరీ వెరీ గుడ్ లింక్ ఉంది కథకి, దీనికి వెరీ గుడ్ లింక్. అంటే కోడి పులుతో ఫైట్ ఏమైనా ఉంటుందా? టైటిల్కి అన్నిటికీ మీరు ఏమైనా మీరు కొత్త చెప్పండి సార్. అలా థింక్ చేసి ఆడియన్స్ వస్తారు. బట్ ఇది ఎవరు థింక్ చేయదు అలాగ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ భలే బ్రిలియంట్గా ఉన్నారు సార్ వాళ్ళు. ఎందుకంటే ఓటీటీలో ఆల్ మూవీస్ ఆల్ లాంగ్వేజ్ మూవీస్ చూస్తున్నారు సార్. వాళ్ళు వస్తున్నప్పుడు ఎక్కడో చూసేలా ఉన్నా ఫీల్ అయిపోతున్నారు. సో ఇట్స్ వాంట్ సంథింగ్ ఏ ఇండస్ట్రీలో ఇక్కడే లేకుండా ఒక కథ కావాలి కదా సార్. సార్ నాకు యాక్చువల్లీ వేరే లాంగ్వేజ్ అని చెప్పారు. నాకు భోజనం ఇచ్చిన లాంగ్వేజ్ తెలుగులే తీస్తాను, అబ్బాయి ఇంట్రొడ్యూస్ చేస్తాను, వేరే ఏ లాంగ్వేజ్ వద్దు, నా సంపాదించిన డబ్బు అన్నీ ఇక్కడే అది ఫిక్స్ చేసాను సార్ నేను. ఎందుకంటే ఇది తమిళ్లో కూడా కొత్త ఇది అనలేను. బట్ తెలుగు మూవీస్ హ్యాపీ. చాలా అమ్మరాశి నమ్మి వచ్చిన ఆడియన్స్ కొంచెం అప్సెట్ చేశాను. ఇది ఎంజాయ్ చేయాలి ఇంటర్ కోసం చేశాను. ఇంకోటి అమ్మ రాజశేఖర్లో అమ్మని కూడా ఈసారి కొత్తగా డిజైన్ చేసినట్టున్నారు. స్పెల్లింగ్ ఏ పెట్టి ఎంఎం చిన్నగా పెట్టారు. ఏంటి అల్లు అర్జున్ని మోహన్ బాబు ఫ్యామిలీని లాక్కొచ్చారు? అలా లేదు సార్. ఇది కొత్తది ఇప్పుడు చూస్తారు మీరు. ఇది నా అల్లు ముందే ఉంది సార్. నాది ఇది నా బ్యానర్లో ఉంది, అన్నింటిలో ఉంది. ఇది ఎప్పుడు స్టార్టింగ్లో ఉంది. అదనాల నేను అది ఇక్కడ మీరు చూస్తారు. యాక్చువల్లీ ఇది ముందు చూసినా కూడా అది ఉంటుంది. సో ఇక అబ్బాయికి వేసాను అంతే, అది కొత్తది వస్తుంది. ఓకే, మీ అబ్బాయి వస్తున్నారా వేసారు? అబ్బాయికి వస్తుంది లేదా అమ్మ. సో వాళ్ళ అమ్మ రాజశేఖర్, అమ్మ రాగిన్ రాజు అంతే కదా. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజశేఖర్ గారు చెప్పండి. నమస్తే అండి. మీరు ఇందాక ఈ స్టోరీ నార్త్లో జరిగినది అన్నది అంటే ఇది రియల్గా జరిగిన స్టోరీని తీసుకుని మీరు కథగా మార్చుకున్నారా, లేదు అంటే మీ ఓన్ స్టోరీనా? ఇది నా ఓన్ స్టోరీ అండి. ఓన్ స్టోరీ ఓన్ స్టోరీ మీన్స్ మీరు రాసిన కథ. నేను రాసిన కదండి. అందుకే ఇలా రియల్ స్టోరీ లేదు. అంటే ఇందాక అన్నారు ఇది నార్త్ లుక్ లో ఉండింది, నార్త్ లో జరిగిన స్టోరీ. నార్త్ లో ఒక కథ రాస్తుంది సార్ అంతే. ఎందుకంటే బాంబేలో మన చూడలేదా ఎన్ని మూవీ ఒరే ప్లేస్మెంట్ లో ఉన్నా బోర్ కొడుతుంది. ఒక డిఫరెంట్ ప్లేస్ లో ఆడియన్స్ చూపించాలన్నా లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటాం యాజ్ ఎ డైరెక్టర్. సో అలాంటి ప్లేస్మెంట్ తీసుకున్నా. సో దాంట్లో మీరు మూవీ మొత్తం తెలుగే మాట్లాడతారు. నేను ఫస్టే వేసేస్తా సార్, హిందీ మన వాళ్ళకి ఎవరు తెలియదు, దయచేసి తెలుగే మూవీ చూసుకోండి అని. ఎందుకంటే ఆ ప్లేస్మెంట్ అంతే. బట్ స్క్రీన్ ప్లే స్టోరీ మెయిన్ ఏంటంటే నాకు అలవాటు ఏంటంటే స్టోరీ ఇప్పుడు ఓన్లీ డైరెక్షన్ అంటే నా
చేయను. అలా చాలా వచ్చింది, నా వల్ల అవ్వదు ఫ్రాంక్గా. స్టోరీ నేనే చేయాలి, దానికి స్క్రీన్ ప్లే నేనే చేయాలి, దానికి డైలాగ్ నేనే చేయాలి, అప్పుడే డైరెక్షన్ నాకు వస్తుంది. అందుకే అది కొంచెం డిలే అవ్వ 3-4 years చేయడానికి. అండ్ అలానే మీ అబ్బాయి డాన్స్ బాగా చేస్తారని మీరు చెప్పారు. సో ఈ సినిమాలో మీ అబ్బాయి అట్లీస్ట్ ఒక డాన్స్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చాలా ఉండదు. ఫ్రీ క్లైమ్స్ ఒక బిట్ ఉంటుంది, అది యాక్సెప్ట్ చేయరు. బట్ మీరు అడిగారు ఎందుకు యాక్సెప్ట్ చేయాలని చెప్తున్నా. ఒక బిట్ ఉంటుంది అంతండి. హలో అండి, మీరు అంటే ఇప్పుడు ఈ టైటిల్ పరంగా అంటే తల అనేది జనరల్గా తమిళనాడులో ఎక్కువ యూస్ చేస్తారు. తల, తలపతి తల అందరికీ ఉంటుందండి. తల అందరికీ ఉంటుంది, బట్ అంటే తెలుగు పరంగా చాలా తక్కువ కదా యూస్. తల ఈజ్ ద మీనింగ్ ఆఫ్ హెడ్ అండి. ఇంగ్లీష్లో తీసుకోండి, తల అన్న ఒక ఫ్యామిలీకి ఎవరు తల, ஒரு ஹஸ்பண்ட் అలాంటి ஒரு இதே அது. இப்போ நான் இதில் ஐ మీన్ நம்ம కథలో తలன்றது కథలో ఉంటుంది, కథయోడ ఉంటుంది, అప్పుడు మీకు అర్థమవుతుంది అది. అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ తమిళ్లో కూడా చాలా మంచి అంటే సినిమా ఈ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇది సేమ్ తెలుగు అండ్ తమిళ్లో రిలీజ్ అవుతుంది, ఓన్లీ తెలుగులోనే? తెలుగు సార్. ఎందుకని అలా అంటే తెలుగులోనే ఎందుకు సార్? నా ఒక ఆడియన్స్ రీచ్ చేయాలి సార్. ఇక్కడ ఏంటంటే చాలా ఫ్లాప్ అవుతుంది, కారణం ఏంటి సార్? పాన్ ఇండియా అని చెప్పి మన స్టోరీ అందరూ చూడరు, సమ్ టైమ్స్ హిట్ అవ్వం, సమ్ టైమ్స్ అవ్వం. ఒవ్వొరు నేటివిటీలో ఒవ్వొరు ఉంటుంది సార్. సో మనకు తెలిసిన నేటివిటీలో ఈజీగా రీచ్ చేసిన చాలు నా ఫీల్ చేసిన అబ్బాయి, అంతే ఫీల్. అండ్ మీరు దీనికి ముందు ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పారు చాలా మంది హీరోల్ని ట్రై చేశాను అని చెప్పి అని కూడా మెన్షన్ చేసినట్టున్నారు. అండ్ ఈ సినిమా తర్వాత అంటే మీరు ఇంతకుముందు చాలా మంది హీరోస్తో వర్క్ చేద్దాం అనుకుని కూడా చేయలేకపోయారు, అది వేరియస్ రీజన్స్ వల్ల. దీని తర్వాత మళ్ళీ నేను ట్రై చేసాను చెప్పలేదు, అదే ఎందుకు ట్రై చేసినా వాళ్ళు లేదు అని చెప్పినా నేను అంత రియాక్షన్ నా వల్ల అవ్వదు. పెద్ద అర్థమైందా? నేను అందరితో ఫ్రెండ్లీ ఉంటా, ఎప్పుడే ఫంక్షన్ మీటింగ్ కూడా వెళ్ళినా నేను హీరోతో మాట్లాడుతుంటున్నా, ఒక్కో నోరు కూడా మన మూవీ చేసి అడగను. ఇప్పుడు నేను స్పాట్కి వెళ్తా, పిలిచారు ఫంక్షన్ అన్నా, ఆయన అడుగును నేను అడుగును, అలా క్యాష్లో ఉంటాయి. ఎందుకంటే నా అడిగి లాస్ట్లో నన్ను అవాయిడ్ చేయకూడదు లేదా, నీకు అర్థమైందా? దట్స్ వే. అదే మన హిట్ ఇచ్చినా వాళ్ళే వస్తారు, కాన్ఫిడెంట్. హిట్ ఇచ్చి తర్వాత కూడా అంటే ఇప్పుడు ఇది హిట్ అయిన తర్వాత ఎవరితో చేద్దాం అనుకుంటున్నారు, అలా ఏమైనా ఐడియాస్ ఉన్నాయా మీకు? ఎవరితో హిట్ ఇచ్చినా, ఎవరు ఈ కథ చూసి మేబీ ఎవరు వచ్చినా కన్ఫర్మ్ చేస్తాను, నాకు ఐడియా లేదు. హీరో గారు మీరు నీ గురించి అడుగుతా చెప్పండి సార్. ఓకే అండ్ కూర్చోండి బ్రో, పర్లేదు. ఏం పర్లేదు చెప్పండి. ఓకే, మీ అమ్మగారి కళలో ఆనందం చూస్తుంటే ప్రసాద్ ల్యాబ్ కొత్త కళ వచ్చింది, చాలా బాగా అనిపిస్తుంది. క్వశ్చన్ ఏంటంటే ఈ పోస్టర్లో చూసినా ఈ 3 పోస్టర్స్లో ఒకేలా అంటే ఆ ఎక్స్ప్రెషన్ ఒకేలా ఉంది. అంటే ఇలాంటి క్యారెక్టరైజేషన్ అంటే పోస్టర్లోని క్యారెక్టరైజేషన్ చాలా టఫ్గా ఉంటుందని కనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ కోసం ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు మీరు? అంటే నేను పోస్టర్ గురించి మాట్లాడుతున్నాను. సో బేసిక్లీ ఈ ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నారు కదా, ఇదన్నీ ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్ డెవలప్మెంట్. సో ఈ యాక్టర్ ఏమో చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ వద్దా? ఓకే ఓకే, నేను అలాగే ఇన్నోసెంట్ చెప్పేసా, ఈజ్ ఇన్నోసెంట్. సో ఎవ్రీ డే షూటింగ్ నెక్స్ట్ డే అయితే బిఫోర్ స్లీపింగ్ నేను అనుకుంటా, నేను రాగిన్ కాదు, నేను ఈ క్యారెక్టర్, అలానే నిద్రపోతా అండ్ ఐ వేకప్ యాజ్ అ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని ఐ యూస్ టు యాక్ట్ అండ్ 7 o'clockకి అయిపోతుంది అండ్ గో టు స్లీప్, సేమ్ డే రిపీట్. సో అలా అని ఒక ఐ కన్విన్స్ మై సెల్ఫ్, ఐ ఎమ్ దిస్, ఐ ఎమ్ దట్, ఐ ఎమ్ దిస్ క్యారెక్టర్ అని అనుకొని వి షూటెడ్, దట్స్ ఇట్. సార్ హాయ్ రాగిన్ సార్, హాయ్. చెప్పండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టర్స్ చాలా బాగున్నాయి, టీజర్ చాలా బాగుంది. బట్ ఎప్పుడు ఎవరన్నా హీరోగా ఇంట్రడ్యూస్ అవుతుంటే తెలుగు ఇండస్ట్రీలోకి ఎప్పటికైనా ఒక మ్యాసియస్ హీరో అవ్వాలి, ఒక యాక్షన్ హీరో అవ్వాలని ట్రై చేస్తుంటారు. అందుకే ఎవరు ఫిల్మోగ్రఫీ కంప్లీట్ చేసినా ఒక యాక్షన్ హీరోగా కంప్లీట్ చేయాలనుకుంటారు. బట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ ఒక మంచి యాక్షన్ ఫిల్మ్తో మీరు రాబోతున్నారు. ఒక మాస్ ఫిల్మ్ చేయడం చాలా ఈజీ, కానీ ఒక మాస్ హీరోగా ఆడియన్స్ నుంచి యాక్సెప్టెన్స్ అవడం చాలా కష్టం. బట్ వాట్ ఆర్ ద పాత్వేస్ యూ నీడ్ టు క్రియేట్ యాజ్ ఎ బికమ్ యాజ్ యాక్షన్ హీరో? అంటే మీ దగ్గర ఏమైనా ఫాలోఅప్ గైడ్ లైన్స్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకున్నారా? నేను ఇంకా కొత్త యాక్టర్ కాబట్టి నాకు ఇంకా గైడ్ లైన్స్ ఏం లేవు. బట్ ఆల్ ఐ కెన్ సే ఇస్ me, my dad, we all have worked very hard for the action sequences in this film.
ఈవెన్ మీ యాక్షన్ సీక్వెన్సెస్ ఏదో ఈజీగా ఉండే అనుకున్నా, కానీ చాలా కష్టపడాను. ఐ గాట్ అ లాట్ ఆఫ్ వూన్స్ అండ్ ఆల్. బట్ యా, అంతే అంతే చెప్పగలుగుతున్నాను. అమ్మ సార్ రాజీ అంటే మా అందరికి బాగుంది అమ్మ సార్. ప్రేమతో ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎస్ సార్. బ్యాక్ పోస్టర్ గురించి మాత్రం మాట్లాడుతున్నాను సార్. ఎందుకంటే ఈ పోస్టర్ చూసి ఇప్పుడు ఆ గ్లిమ్స్ చూసి ఆ టీజర్ చూసి కీప్యాడ్ ఫోన్ ఉన్నట్టుంది. మేబీ ఇది 70s 90s బ్యాక్ డ్రాప్లో ఉందా? లేదు సార్, లేదు. సిరీజా లేదు, సిరీజా లేదు. లేదంటే నేను చెప్పేస్తాను, అలా ఏం లేదు. లేదు, ఇప్పుడు జరిగినదే, ఇప్పుడు జరిగిన కదే, అలా ఏం లేదు. ఎస్ సార్. అంటే ఇప్పుడు మీరు చూసుకున్న మూవీలో రణం కానీ రణం 2 కానీ రణం 2లో మీరు చేసినప్పుడు అండ్ ఇప్పుడు దీన్ని చేసినప్పుడు ఏమైనా డిఫరెన్సెస్ చూసారా? చాలా చేంజ్ అయింది సార్. యా సార్, ఒక లవ్ చూడట్లేదు, హెవీ యాక్షన్ చూస్తున్నారు. ఎందుకంటే నౌడేస్ ఇంత గేమ్స్ ఇవన్నీ యంగ్స్టర్స్ చాలా ఇదైపోయింది. సో ఆ టైంలో అలా స్టైల్లో చూస్తున్నారు సార్ వాళ్ళందరూ. వాళ్ళకి ల్యాగ్ ఉండకూడదు. ఒక ట్రాఫిక్లో కూడా వాళ్ళు అలా కట్ చేసి వెళ్ళిపోతున్నారు. అక్కడ కూడా 5 minutes ఉండలేకపోతున్నారు. సో ఒక ఫాస్ట్నెస్ మూవీలో ఉండాలి. ఇప్పుడు ట్రెండ్ మారింది. అప్పుడంటే ఒక బ్యూటిఫుల్ మ్యాటర్ కోసం ఒక ల్యాగ్ ఉంటుంది, అది చూస్తారు. ఒక ల్యాగ్ వచ్చినా ఒక మంచి సీన్. ఇప్పుడు ఆ ల్యాగ్ కూడా వచ్చి బయట చెప్తున్నారు, ఆ ప్లేస్లో స్లీప్ చేసేది చెప్తున్నారు. సో రికార్డింగ్ చెప్తున్నారు సార్, బయట వచ్చి రికార్డింగ్ నుంచి ఇది గ్రాఫిక్ కాదు, అదలను తీసిన ఆడియన్స్ అంత హుషారా ఉన్నారు. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను ఆన్సర్ ఏంటంటే, ఏ క్వశ్చన్ అడిగారు? డిఫరెన్స్ సార్, రణం 2 తర్వాత అది వస్తుంది కదా సార్. మేకింగ్ స్టైల్ చేంజ్ చేసా, స్క్రిప్ట్ ఆ ప్యాటర్న్ చేంజ్ చేసా. మళ్ళీ అదే స్టైల్లో కథ నాకు తీసిదా, నేను ఆల్రెడీ ఇలా ఉన్నా. అందువల్ల నేను ఇది వేరే స్టైల్లో ట్రెండ్ మార్చాను సార్. రోహిత్ అన్న, గుడ్ టు సీ యూ అన్న. చాలా రోజుల తర్వాత. థ్యాంక్ యూ సార్. నిజంగా చెప్పినట్టే మీరు అప్పటికి ఇప్పటికి ఒకటేలాగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్. మీకు బాగా హుక్ అయిన పాయింట్ ఈ సినిమాలో, అంటే లైక్ ఈ క్యారెక్టర్? మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. ఇందులో టోటల్ కామెడీ క్యారెక్టర్. అంటే ప్రామిసింగ్ క్యారెక్టర్స్ అయితేనే చేస్తాను, లేదంటే మంచి సినిమాలు వస్తే చేస్తాను, లేదంటే చేయను అని చెప్పేసి అన్నారు. ఇది మంచి సినిమాగా మీరు అనుకున్నారా? ఇప్పుడు ఆడియన్స్కి డెఫినెట్గా అనుకున్నాను కాబట్టి చేశాను. ఆ క్యారెక్టర్ నచ్చింది కాబట్టి చేశాను. అంటే నేరేషన్ ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా ఫాదర్ క్యారెక్టర్ అన్నప్పుడు కొద్దిగా డౌట్ అనిపించింది, ఏంటి అప్పుడే ఫాదర్ క్యారెక్టర్ చేయడం ఏంటి అనిపించింది. కానీ బట్ ఆ క్యారెక్టర్, ఆ ఎమోషన్ అవన్నీ చెప్పినప్పుడు బాగా నచ్చింది నాకు. అంటే ఆ ఫాదర్ సన్ క్యారెక్టర్ ఎమోషన్స్ కానీ అండ్ ప్లే ఆఫ్ ద క్యారెక్టర్ కానీ చాలా బాగా నచ్చింది. సో అందుకనే వెంటనే ఇమీడియట్గా చెప్పాను, ఐ లైక్ ద క్యారెక్టర్, ఐ విల్ డూ ఇట్ అని చెప్పాను. అంటే పోస్టర్ చూసిన తర్వాత మీ వైఫ్ చనిపోయి క్యారెక్టర్ తర్వాత ఎస్తర్ గారు మీ ఇంటికి రావడమా, నార్త్ స్టైల్ వచ్చింది, అదే అది మీకు ఎస్తర్ గారికి ఉన్న రిలేషన్ అక్కడ ఏంటి? కాదు, పోస్టర్ చూడగానే చాలా మందికి చాలా కథలు వస్తున్నాయి. బాగానే ఉంది పోస్టర్, అయితే బాగానే సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఒక్క పోస్టర్లో ఇన్ని కథలు మీరు చూస్తున్నారంటే వెరీ గుడ్ పోస్టర్ అనిపిస్తుంది. నిజంగా ఇక్కడ స్టేజ్ మీద బాగా డామినేటింగ్ కనపడేది ఎస్ఆర్. అలా సినిమాలో మీకు డామినేటింగ్గా చేశారా అనేది? యా, డెఫినెట్లీ క్యారెక్టర్ డామినేటింగ్ క్యారెక్టర్ మూవీలో. నన్ను ఎక్కువ డామినేట్ చేసే క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ అంతా నన్ను డామినేట్ చేస్తుంది, తర్వాత సెకండ్ హాఫ్లో నేను డామినేట్ చేస్తాను. అది ఎంటర్టైన్మెంట్ బేస్లోనే ఉంటుంది అది కూడా. సో అలా మారుతూ ఉంటుంది కదా క్యారెక్టర్స్ని. మా ఇద్దరి మధ్యలో క్యారెక్టర్స్ మారుతా ఆ ఫ్లో వెళ్తూ ఉంటుంది. కథ మొత్తం చెప్పలేదు, కవర్ చేద్దాం. అది ఎలా అంటే ఒక రిలే గేమ్ లాగా. ఇట్స్ లైక్ దీస్ 4 people ఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. ఇట్స్ లైక్ అ రిలే. సో ఆ బిట్స్ లో ఒక్కొక్కరు రన్ చేస్తారు, రన్ చేసి ఇంకొకరికి పాస్ చేస్తారు. సో there is a balance. So each character has their space of dominance. డామినేట్ చేసే స్పేసెస్ వస్తాయి అన్నమాట. అంటే మీరు గ్లామరస్గా ఎమోషనల్గా చాలా సినిమాలు చేశారు. తల సినిమాలో మీ పాత్ర ఓన్లీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ కన్నా చేశానని చెప్పారు కదా, దాని గురించి చెప్పండి. It is
అంటే ఇప్పుడు దాకా చేసిన ఇది షేడ్స్ కాదు, దట్స్ ఆల్ వీకెన్స్. అంటే ఆల్రెడీ అందరూ అడిగే క్వశ్చన్స్ కూడా అలాగే ఉన్నాయి కదా, వాట్ ఈస్ ద రిలేషన్, ఇస్ షీ గ్లామరస్, ఇస్ దేర్ రొమాన్స్, అవన్నీ లేవు. సో ఫార్ ద జానర్స్ ఎక్స్ప్లోర్డ్ ఆర్ ద షేడ్స్ ప్లేడ్, అవి కాకుండా కొత్త షేడ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. So there is comedy, and I've never done comedy before, so I'm doing comedy for the first time on screen. Appearance చూడండి, ఒక నార్త్ ఇండియన్ అపియరెన్స్, యూపీ బేస్డ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సో అలా చాలా వేరే కొత్త రేంజ్ షేడ్స్లో మీరు చూడబోతున్నారు. రాజశేఖర్ గారు, ధీరజ్ గారు, సార్ మీ కంటెంపరీస్, మీతో పాటు కొరియోగ్రాఫర్ టర్న్ డైరెక్టర్స్, మీ కంటెంపరీస్ సార్ పాడన్ మీ కంటెంపరీస్ మీకు హూ ఆర్ కొరియోగ్రాఫర్ టర్న్ డైరెక్టర్స్. ఇంగ్లీష్ తెలుసు సార్, నాకు తెలియదు. అదే అంటే మీతో పాటుగా కొరియోగ్రాఫర్ నుంచి దర్శకులుగా మారిన చాలామంది హై సక్సెస్ చూసారు, ఇప్పటికీ దే ఆర్ బీన్ కంటిన్యూయింగ్ యాజ్ డైరెక్టర్స్ కదా. సో మీరు ఒక చిన్న మిస్టేక్ వల్ల మీరే, అంటే ఖతర్నాక్ అనే సినిమా తీయడం వల్ల మీ కెరీర్లో అయిందని చెప్పేసి మీరే చెప్పుకుంటున్నారు ఇలా. సో ఈ మిస్టేక్స్ని మీరు ఎలా ఓవర్కమ్ అవ్వగలరు ఈ తల అనే సినిమాతో? అండ్ ఈ 18 years ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఇందాక చెప్పారు లైక్ మేకింగ్ స్టైల్ మారిపోయింది, ఆడియన్స్ కంటెంట్ రిసీవ్ చేసుకునే స్టైల్ కూడా మారింది అని చెప్పేసి. సో మిమ్మల్ని మీరు ఎలా అప్డేట్ చేసుకున్నారు? సార్ కథ లేకుండా నేను డైరెక్షన్ చేయను, ఎందుకంటే మనకు పిల్లలు పుట్టిన తర్వాత దాన్ని పెంచాలి సార్. అది అలాంటి ఒక స్టెప్స్లా ఆ కథ, దాని తర్వాత అది స్క్రీన్ చేసి ఆ తర్వాత డైరెక్షన్ దా బాగుంటుంది. ఓన్లీ డైరెక్షన్ పోదు నాకు అంత, ఐ మీన్ ఇప్పుడు సాంగ్ వినకుండా డ్యాన్స్ మాస్టర్ చేయాలంటే కష్టం కదా. సో అది చెప్పాను నేను. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటి? స్టైల్ మార్చింది సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్కొక్క హీరోకి ఒక ప్యాటర్న్ ఉంటుంది డ్యాన్స్ మాస్టర్లో. ప్రభాస్ స్టైల్ ఒకటి ఉంటుంది, అల్లు అర్జున్ స్టైల్ ఒకటి ఉంటుంది, సిరిజీ సార్ ఆ స్టైల్ వేరే. సో ఆ స్టైల్కి మేము వెళ్ళిపోతాం. నా స్టైల్ ఎప్పుడు డ్యాన్స్ మాస్టర్ హీరోకి నాకు తెలుసు ఈ స్టైల్ ఇప్పుడు ఏంటంటే ఇలా కోచింగ్ చేసినా బాగుంటుంది. సో వాళ్ళ స్టైల్కి నేను వెళ్తా. ఇప్పుడు నేను కదా ఈ ట్రెండ్లో ఉన్న అబ్బాయిలు, యంగ్స్టర్స్ అబ్బాయిలు మూవీకి వస్తున్నారు, ఎక్కువ మంది 16, 17, 18 బాయ్సే వస్తున్నారు సార్. నేను చాలా చూసిన అలాంటి బాయ్స్ ఇప్పుడు నార్మల్గా ఎలా ఉన్నారు, ఎన్నో ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. అది ఇప్పుడైనా ట్రెండ్, ఆ ట్రెండ్ని తీసేది ఆ అబ్బాయికి. మాస్టర్జీ, మీరు వెరీ గుడ్ డాన్సరు, డాన్స్ మాస్టర్గా సూపర్ సక్సెస్. మీరు ఇలా అడుగుపోతే ఏదో వస్తున్నారని తెలుసు, చెప్పండి. అలా వెళ్ళి అలా ఏదో వస్తారా? సో తర్వాత డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు, ఆల్రెడీ సూపర్ డూపర్ సక్సెస్ కొట్టారు. తర్వాత అలాగే మంచి నటుడు కూడా మీలో ఉన్నాడు. బాబుని ఎందుకు ఒకేసారి నటుడుగా చేయడానికి? సార్ నా నటు కూడా యాక్ట్ చేయాలి ఇంట్రెస్ట్ లేదు సార్. నా యాక్టింగ్ చెప్పాలి ఇంట్రెస్ట్. ఇలా నాకు కావాలంటే ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ మాకు భావన అన్నీ వస్తుంటుంది. సో నేను డైరెక్టరా ఆర్టిస్ట్కి ఇలా చేయాలి, ఇంత పర్ఫార్మెన్స్ చేస్తాను ద్వారా నేను యాక్ట్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్ నా డైరెక్షన్లో ఇంట్రెస్ట్, నా దగ్గర ఉన్న నా ఆక్సిజన్, నా దగ్గర ఉన్న కథ, నా దగ్గర ఉంది ఎమోషనల్ ఎలా చూపించాలి చెప్పండి సార్. నేను ఆ ఫైర్లో నాకు ఒక హీరో కావాలి అనిపోదు, ఆ హీరో కరెక్ట్ అనిపోదు. సేపు ట్రెండ్లో చిన్న అబ్బాయిలు అందరూ మూవీ చూసి వస్తున్నారు. సో అప్పుడు నా ప్లాన్ చేసి నా అబ్బాయి హీరో చేసుకుంటాం. పాప కూడా ఇప్పుడు ఈ సినిమాకి ఏడీగా పనిచేస్తుంది సార్. పాప కూడా ఏడీగా పనిచేస్తుంది కదా, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది కదా. ఈ స్టడీస్ సార్ ఆవిడ చదువుతుంది, అమ్మాయి డైరెక్షన్కి వచ్చి చదువుతుంది. నేను డాక్టర్గా చదువు చెప్పాను, అది నాకు ఇంట్రెస్ట్ డైరెక్షన్కి వచ్చి అండ్ గ్రాఫిక్స్ చదువుతుంది సార్. అది సో అనుభవం కూడా ఇంపార్టెంట్ కదా. సో అది 2-3 years చదువుతున్నప్పుడు అనుభవం కావాలని చెప్పి వర్క్ చేసింది. డాన్స్ మాస్టర్గా వారసులు ఎవరుంటారు మీ ఫ్యామిలీలో? డాన్స్ మాస్టర్ నాకు తెలిసి నేనే సార్, ఇంకా లేదు. ఇంకా నా డైరెక్టర్ అయిన తర్వాత మేబీ డైరెక్టర్ నా అమ్మాయి రావచ్చు, ఆర్టిస్ట్ ఒకటి రెడీ చేస్తున్నాను, ప్రొడ్యూసర్ ఒకటి రెడీ చేస్తున్నాను. సరే, అంటే ఒక్కొక్కసారి మనం అనుకోకుండా బరస్ట్ అవుతాం, ఎమోషనల్ అవుతాం, అది మన కెరియర్కి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అలా మీరు మీ ముందు సినిమా, ఈ సినిమా కంటే ముందు రిలీజ్ అయిన సినిమా, మీరు మాట్లాడిన మాటలు ఇప్పటికీ వైరల్గానే అలా ఉండిపోయినాయి. సో అవి అవసరమా మీకు అనుకుంటే? ఆ అవసరం నాలుదా సార్ ఇక్కడ కూర్చున్నా, అక్కడ నేనే ఎమోషన్ నాలుదా. నా అబ్బాయి సడన్గా పైన చూసాను చెప్పి పిలిచి ఈయన హీరో చేస్తానా లేదా, సూపర్ కిడ్ కంపెనీ కథయా, అప్పుడు ఏం లేదు, అది ఎమోషన్. ఎప్పుడూ ఒక విషయం ఉంది సార్, ఒక ఫైర్ లేకుండా డాన్సరా కష్టం. నా చిన్నప్పుడు చెప్తున్నా, బ్లాక్గా ఉన్న వల్ల డాన్సరా పెట్టుకోరు, బ్యాగ్లో పెట్టేస్తారు. అప్పుడు అన్ని కలర్ఫుల్ బాయ్స్ కావాలి. అప్పుడు నేను ఫైర్లో జిమ్నాస్టిక్ ఫైర్ నేర్చుకున్నా. ఆ తర్వాత ఆ పొజిషన్లో వచ్చింది. అప్పుడు ఆ అసిడా వచ్చి
డ్యాన్స్ మాస్టర్ అవ్వాలంటే నాకు డ్యాన్స్ మాస్టర్ ఎందుకు, డాన్సర్ బాగుంది, గర్ల్స్ బాయ్స్తో డ్యాన్స్ జాలీగా ఉంది, హ్యాపీ అంటే అప్పుడు కొంచెం మాస్టర్స్ ఓవర్ యాక్షన్ చేశారు. సో ఓహో అని చెప్పి ఫైర్లో మాస్టర్ అన్న. సో అన్నిట్లో ఒక ఫైర్ ఉంటుంది సార్. ఫైర్ మనిషిని లేదంటే నేను ఎప్పుడో అమరాశ్రీ అంతే థింక్ చేస్తుంటారు, అమరాశ్రీ అంతేనా. బట్ అదేం చెప్తారు ఒకటి ఆల్రెడీ చెప్తూనే ఉంటాడు, మ్యాంగో సీడ్స్ తినిన తర్వాత వేసేస్తారు, బట్ అది మళ్ళీ ట్రీ అవ్వడం మళ్ళీ పండు వస్తుంటుంది. అలాంటి ఫైర్ నాకు ఉన్నప్పుడు నేను ఉంటున్న ఇండస్ట్రీలో ఉన్నవరకు ఉంటాను. నా వైఫ్ చెప్తుంది షాప్ పెట్టుకలా, ఏదో బిజినెస్ పెట్టుకలా, మోడల్ పెట్టుకలా. సినిమా అమ్మాలా, అమ్మ నమ్మడం ఎప్పుడు మోసం చేయదు. ఆ సినిమాలో డబ్బు సంపాదించా ఫ్యామిలీ మొత్తం ఆ సినిమాలో ఉంటా, సినిమా సంపాదించా. ఓకే రోహిత్, థ్యాంక్ యూ. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ తర్వాత హీరోగా సూపర్ సక్సెస్ కొట్టి మళ్ళీ ఇప్పుడు క్యారెక్టర్లు చేయడం అంటే ఒక సక్సెస్ అయిన తర్వాత నీ మొదటి సినిమా 16 టైటిల్ పెట్టింది కూడా నేనే, ఆ సినిమా కూడా నేనే ఎవరన్నా మాకు గుర్తు. సో తర్వాత అంత రేంజ్ సక్సెస్ చూసిన తర్వాత ఆ వేషాలు రాకపోయినా, సరైన కథలు రాకపోయినా కొంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అలా ఇన్నేళ్ళు అలా అన్నప్పుడు ఆ డిప్రెషన్ ఎలా బయటకు వచ్చారు, మళ్ళీ క్యారెక్టర్లు ఎలా చేసుకెళ్తున్నారంటే? డిప్రెషన్ అంటే మరీ ఓవర్ డిప్రెషన్కి ఏమి వెళ్ళలేదు కానీ, బట్ కొద్దిగా ఉండింది, అది కామన్ అందరికీ వస్తుంది కానీ, బట్ మైండ్ కంట్రోల్లో ఉంటే మనం మెడిటేషన్ అవి చేసుకుంటే కంట్రోల్లో ఉంటుంది. సో నేను అది చేస్తాను కాబట్టి నేను ఆ కంట్రోల్లో ఉండగలిగాను. సో డెఫినెట్లీ పెయిన్ అనేది ఉంటుంది, ఎందుకంటే గ్యాప్ వచ్చినప్పుడు ఇంకా మూవీస్ మంచివి చేయాలని ఉంది కానీ మంచి ఆపర్చునిటీస్ రావట్లేదు, మంచి డైరెక్టర్స్ రావట్లేదు, మంచి కథలు రావట్లేదు అనేది మిస్సింగ్ అనేది ఫీల్ అయ్యాను కానీ, బట్ ఇట్స్ ఓకే. బట్ నేను అనుకునేది ఏంటంటే మనకు టైం అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి మన దగ్గరికి. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి లైఫ్లో, ఎప్పుడు డిసప్పాయింట్ అయిపోయి ఆగిపోకూడదు. అది నా ఫిలాసఫీ. ఐ మీన్ మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. యూనివర్స్ మనకి ఏమి ఇస్తుందో అది యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు ఇచ్చింది నాకు యూనివర్స్, అది యాక్సెప్ట్ చేసాను, హ్యాపీగా ఫీల్ అయ్యి సక్సెస్ని ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫెయిలియర్ కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో అన్నీ ఒకటేలాగే తీసుకుంటాను నేను. సో దానికని డిసప్పాయింట్ అయిపోయి లైఫ్ అయిపోయిందని ఎప్పుడు నేను అప్పుడు ఫీల్ అవ్వలేదు అలా. సో మళ్ళీ స్టార్ట్ అవుతుంది కరీర్. సెకండ్ ఇన్నింగ్ అనుకోవచ్చు, ఇది సెకండ్ ఇన్నింగ్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్ అనే నేను ఎప్పుడు లిమిట్ చేసుకోను, ఏది వచ్చినా నేను చేస్తాను కానీ, బట్ నాకు నచ్చాలి ఫస్ట్. నాకు నచ్చితేనే నేను 100% ఇవ్వగలను. సో అందుకని ఫస్ట్ నాకు నచ్చిందంటే అది క్యారెక్టర్ అయినా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ నాకు నచ్చాలి ఆ క్యారెక్టర్, నేను ఫీల్ అవ్వాలి ఆ క్యారెక్టర్. డెఫినెట్గా అది బాగుంది, నేను చేయగలను అనుకుంటే 100% ఇచ్చేస్తాను. హీరో, నువ్వు ఎవరు ప్రశ్నలు అడిగినా నిలబడాలి, ఇండస్ట్రీలో నిలబడాలని సింటమ్గానే చెప్పేసావు. సో ఎప్పుడు అలా నిలబడే ఉండే ఇండస్ట్రీలో. సో అంటే నాన్నగారి ఫోర్స్ వల్ల నువ్వు నటుడు అని చెప్పి హీరోగా చేస్తామని అన్నది. అయితే సెలబ్రిటీల కొడుకులు హీరోలు అవ్వడం చాలా ఈజీ, అవును, చాలా ఈజీగా మనకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఈజీగా చేస్తాం, కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. లైక్ ఇప్పుడు అల్లు అర్జున్ ఎంత కష్టపడి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్, ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. అలాగే చరణ్ కానీ, చిరంజీవి గారు కొడుకైనా కానీ అతను ఎంత కష్టపడేది. అట్లా నువ్వు నాన్న నీ అవకాశం నాకు ఇచ్చాడు, ఈ అవకాశం నాకు వచ్చింది, సో ఎలా నీ కెరీర్ని ఎలా మోల్డ్ చేసుకోవాలని ఎలా ప్లాన్ చేసుకున్నావు, దాని గురించి ఏమైనా ఆలోచించావా? తప్పకుండా. మా నాన్నేమో నాకు ఆ స్పార్క్ ఇచ్చారు ఈ ఇండస్ట్రీలో. సో ఆ స్పార్క్ని ఒక ఫైర్ చేయడానికి నేను ఐ హ్యావ్ టు లిసన్ టు ది ఆడియన్స్. ఇప్పటి నుంచి నా ఆడియన్సే నా లైఫ్. నా ఆడియన్స్ మాట వింటేనే నాకు ఫ్యూచర్ ఉంటుంది. సో వాళ్ళు లేకుండా నేను ఉండలేను. సో ఇప్పుడు ఆడియన్స్ ఏం చెప్తే అదే చేస్తా. అండ్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. ఐ విల్ కీప్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్, ట్రైంగ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఫర్ ద ఫ్యూచర్ రోల్స్ వస్తే. బట్ యా, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక విషయం చెప్పేస్తా, ఆ డిక్సీట్ ఇప్పుడు వాడికి ఎవరు తెలీదు, మూవీ తర్వాత పెద్ద స్టార్ అవుతాడు, వెరీ గుడ్ క్యారెక్టర్. డిక్సీట్ మూవీ తర్వాత మీకు తెలుసు, అందువల్ల ఏం ఫీల్ అవ్వదు. ఓకే, థ్యాంక్ యూ. కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన అమ్మ రాగిన్ రాజ్, చిన్నపిల్లాడైనా ఎంతో చక్కగా చాలా అంటే మెచ్యూర్డ్గా మాట్లాడాడు. వి విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్. యూ విల్ స్టే ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ విత్ యువర్ థింకింగ్. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రుల గురించి నేను తప్పకుండా తెలియజేయాలి. ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్ నేను యాంకరింగ్ చేస్తున్నాను, కానీ ఐ సీ అ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ కమింగ్ హియర్. ఇట్స్ వెరీ వెల్కమింగ్ జర్నలిజంలో. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, వీ హ్యావ్ ఆల్వేస్ యంగ్ మ్యాన్ ఆల్సో హియర్. అండ్